కారంచేడు వ్యవహారంలో ఆ దళితుల ఊచకోత అని వ్యవహారంలో అప్పుడు మీరు ఎస్ఐ ఫస్ట్ స్పాట్కి మీరే విజిట్ చేశారు. అసలు ఏం జరిగిందండి? అసలు కారంచేడు అనేది ఇప్పటికీ అది జనానికి అర్థం కాని విషయం. దళితులకి అగ్రవర్ణాలకు మధ్య జరిగిన వివాదమా లేదా బ్యాక్గ్రౌండ్ ఇంకేమైనా ఉందా? సొగుట్టపురం అన్నది యాక్చువల్గా ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండరు. దానికి వాళ్ళ మార్పు తేడానికి సెపరేట్గా ఒక కాలనీ పెట్టారు, దాని పేరు సొగుట్టపురం ఉంది. కానీ ఎందుకు మార్పు రాలేకపోతుందండి? దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. కొంతమంది పోలీసులు మీ దొంగతనం చేయకపోయినా వాళ్ళ కోసం దొంగతనాలు చేయిస్తుంటారు అనేది ఒక ఎలిగేషన్ పెట్టారు. అది వాస్తవం అంటారు? ఐ హ్యావ్ టు అగ్రీ. కాదంటాను. ఒంగోలు అనగానే ఫస్ట్ వినిపించే పేరు కరణం బలరాం గారు. కరణం బలరామ గారి మీరు వాళ్ళ ఆగడాలకి మీరు ఎదురెళ్ళారా లేదా మీరు కాంప్రమైజ్ అయ్యారు? కరణం బలరాం గారి ఎఫెక్టు నేను డిఎస్పీగా ఉన్నప్పుడు బాగా టెన్షన్ మా ఇద్దరికి పడేది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సహజంగా ఆయన టెంపర్ మీకు తెలిసే ఉంటుంది. కానీ బలరాం గారు రౌడీ ఇప్పుడు బాగా తీవ్ర స్థాయిలో ఉండేదంటారు. ఆయన పర్సనల్ వెండేట్ ఏదైనా జరిగితే కౌంటర్ అటాక్ చేయాల్సిన ఊరుకోడు మనిషి. అతని నేచర్ అది. ఎందుకంటే వాళ్ళ తోడలుడు చేసిన దానికే యాక్చువల్గా 1982లో టీడీపీ రాగానే ఒంగోలు టౌన్లో ఉండేవాడిని. వాళ్ళ దేశంలో దానికి నేను అడ్డు తగిలాను. ఒక రౌడీ గారిని లోపలేసి ఎమ్మెల్యే గారు వచ్చి అడిగాడు. సో పొద్దున్నే డిఎస్పీ గారు 6:40 కబుర్ చేశాడు. కబుర్ చేసిన తర్వాత గవ్వ హడావుడికి వచ్చాను. ఏం చేస్తున్నావు? కారంచేడులో గొడవ అయిపోయింది. ఏం జరుగుతుంది సార్ అంటే అక్కడ అంతా గొడవ అవుతుంది, ఇమీడియట్గా గోదే. వెళ్ళేటప్పటికే గందరగోళం ఉన్న పరిస్థితి. తర్వాత ఇక స్పాట్ చూస్తే భయంకరమైన స్పాట్. అంటే ముస్లిమ్స్ గోరీలు అని ఉంటారు. ఎలా కంట్రోల్ చేశారు? సింగనే కుర్రాడు, అతని ఫ్రెండ్స్ ఇద్దరు, అప్పుడు ఆర్టీసీ డిఎం పనిచేసేవాడు ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి, తర్వాత నెల్లూరు రెడ్డి గారు, మొత్తం ముగ్గురు కలిసి ఆల్ ఆఫ్ దెమ్ టుక్ హర్ టు కొత్తపట్నం బీచ్ వేర్ దే గేవ్ బీర్లో మిక్స్ చేసి ఇచ్చారు. అండ్ షీ హాజ్ రిటర్న్ ఏ నోట్. నాన్న నన్ను ఇట్లా అన్యాయం చేసి నలుగురు రేప్ చేసి ఇలా చేశారు, వాళ్ళు మాత్రం నువ్వు వదలొద్దు. 19 to 21 years వాళ్ళు టప్పుని ఎవరిని పెడితే వాళ్ళు మర్డర్ చేయటం. 500 రూపాయలు అప్పుడే ఫ్లరిష్ ఒంగోలు స్లోగా యాక్టివ్ వస్తూ ఉన్నాయి, డెవలప్ అవుతుండేప్పటికే డబ్బుల కోసం ఏదన్నా చేస్తామని స్టేజ్కి వచ్చారు. అప్పుడు రౌడీజం వాజ్ వర్షిప్డ్ యాజ్ ఎ హీరోయిజం. ఎంత ఘోరంగా ఉండేదంటే మర్డర్ చేసి తలకాయ తీసుకొచ్చి ఆ డ్యాన్స్ వేసేవాడండి ఆరిఫ్ అనేవాడు. తలకాయ తీసుకుని ఇదిగో ఇండియన్ చనిపోయానని చెప్పేది. అంటే పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్కి పబ్లిక్ ఆర్డర్ తేడా. తర్వాత రాజమండ్రి మీకు పొట్టిలంక అనే గ్రామంలో దళితుల మీదను కాపు కమ్యూనిటీ అటాక్ చేయడం. He committed 2 rapes, one in the morning and one in the evening. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రౌడీలను డకాయిటీగాల్ని ఒక తాట తీసిన పోలీస్ ఆఫీసర్. అతను ఆ ప్రాంతంలో ఉన్నారంటే ఆ దరిదాపుల్లోకి రౌడీలు ఎవరు రారు. అతని జీపు కానీ అతని బండి కానీ ఆ పార్కింగ్లో కనపడిందంటే ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళడానికి కూడా భయపడే టెర్రర్ క్రియేట్ చేసిన ఒక ఆఫీసర్. ఆ ప్రాంతం రౌడీలకి బాగా పెట్టిన పేరు. అటువంటి ప్రాంతంలో అడుగుపెట్టిన అతను మొత్తం ఆ ప్రాంతం వాషౌట్ చేసి పారేశారు రౌడీల్ని. అంతేకాదు ఆ టైంలో కారంచేడులో దళితులపై దాడి, దళితులు ఊచకొద్ద జరిగింది. అప్పుడు అతనే ఎస్ఐ. అక్కడ ప్రారంభమైన అతని ప్రస్తావన వైశ్య బ్యాంకు లూటీ వరకు కొనసాగింది. అన్ని కేసుల్లో కూడా పూర్తిగా బ్రేక్ త్రూ తేవడం, ఫిజికల్గా కూర్చొని అక్కడ క్లూ సంపాదించే వరకు బయటికి వెళ్ళిన ఆఫీసర్ పేరు సుంకర సాయిబాబా. సుంకర సాయిబాబా గారు ప్రకాశం జిల్లా చీరాల కానీ సోట్టపురం కానీ మార్కాపురం ఆ ప్రాంతంలో అతని పేరు చెప్తే చాలు రౌడీలందరికీ గుండెల రైలు. సాయిబాబా వచ్చారంటే చాలు అతనితో ఫేస్ చేయడం కాదు ఆ చుట్టుపక్కల కూడా ఉండడానికి భయపడేవారు. అలాంటి సాయిబాబా గారు ఈరోజు ఈ వారం మన గెస్ట్. సాయిబాబా గారిని అడిగి అప్పట్లో కారంచేడులో ఏం జరిగిందనే విషయం ఆయన తెలుసు. సాయిబాబా గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా అందరికీ నమస్కారం. సాయిబాబా గారు, ఒక్కసారి మీరు కారంచేడు వ్యవహారంలో ఆ దళితుల ఊచకోత అని వ్యవహారంలో అప్పుడు మీరు ఎస్ఐ
ఫస్ట్ స్పాట్కి మీరే విజిట్ చేశారు. ఎస్. అసలు ఏం జరిగిందండి? అసలు కారణం చేయడానికి ఇప్పటికీ అది జనానికి అర్థం కాని విషయం. దళితులకి అగ్రవర్ణాలకు మధ్య జరిగిన వివాదమా లేదా బ్యాక్గ్రౌండ్ ఇంకేమైనా ఉందా? అంటే యాక్చువల్గా ఫస్ట్ మీరు ఫిజికల్గా వెళ్ళారు కాబట్టి దాని మూలాలు మీకు తెలుస్తాయి. అది చెప్పే ముందు మీరు చీరాలలో రౌడీజం ఎలా కంట్రోల్ చేశారు, ఆ వేటపాలెం రౌడీజం ఎలా కంట్రోల్ చేశారు, కారంచేడులో రౌడీజం, పక్కన కొంకల మర్రు, రకరకాల వ్యక్తులంతా ఆ ప్రకాశం జిల్లా ఒంగోలుకి వచ్చి అడ్డాలు చూపించారు. ఆ ఒంగోలు అనగానే గతంలో రౌడీజం మంచి పేరు ఉండేది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అది బాగా వాషౌట్ అయింది. దాంతోపాటు మీరు చేసిన కొన్ని కేసులు, డిటెక్ట్ కేసులు ఉన్నాయి. వైశ్య బ్యాంక్ అవ్వచ్చు, సింహాచలం దోపిడీ అవ్వచ్చు. ఈ ఒక్కొక్క స్టెప్ చెప్పుకొని వచ్చే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ అండి. నేను గుంటూరు జిల్లా ఆళ్లమూడి అనే కుగ్రామం నుంచి వచ్చాను. బేసికల్గా మాది వ్యవసాయ కుటుంబం. చాలా హంబుల్ బిగినింగ్. ఆల్మోస్ట్ నిరుపేద అంటే తినడానికి ఉండేది కానీ అంత పెద్ద ఉండేది కాదు. చాలా మామూలు స్థితిలో ఉండేవాడిని. మా కుటుంబంలో నేనే ఫస్ట్ గ్రాడ్యుయేట్ని. నా తండ్రి గారు నన్ను ఉద్యోగస్తుడిగా చూడాలని అన్న భావంతో సహజంగా స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత వెంటనే పొలంకి పోవటం, గేదెలను కడుక్కోవటం, లేదా వ్యవసాయం దీని మీద ఇంట్రెస్ట్ ఉండేది. అలా కాదని చెప్పి మా నాన్నగారు నన్ను ఒక టీచర్ దగ్గర ఆల్మోస్ట్ ట్యూషన్కి పెట్టారు. ట్యూషన్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అండి, కేవలం శుశ్రూష కింద పెట్టారు. ఆయనకి రోజు మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. మొత్తానికి ఆయన మాత్రం మాకు మోరల్స్ బ్రహ్మాండంగా నేర్పారండి. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అలాగే మా ఊర్లో ఉన్నటువంటి హై స్కూల్ సేవ చేసుకుంటూ ఆల్మోస్ట్ అలాగే అదృష్టం కూడా నిజంగా అదృష్టం అండి. ఆ తర్వాత ఆ స్కూల్ ఎస్ఎస్ఆర్ జెడ్పీ హై స్కూల్ దోనేపూడి, అఫ్ కోర్స్ ఫేమస్ పర్సన్ మనకు నాదెళ్ల భాస్కరరావు గారు ఉన్నారు. వారు కూడా అదే స్కూల్ స్టూడెంట్. అది అయిపోయిన తర్వాత ఎస్ఎల్సీకి వచ్చినప్పటికే వేరే స్కూల్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఐ వాజ్ ద హై స్కూల్ ఫస్ట్, దెన్ ఐ వెంట్ టు గ్రాడ్యుయేషన్, పియూసీ గ్రాడ్యుయేషన్ అంతా తెనాల్లో చేశానండి. తెనాలు చేసిన తర్వాత టెలిఫోన్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఏంటంటే బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి పిలిచి ఉద్యోగాలు ఇచ్చేవారు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో 1974లో జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయిపోయింది. సహజంగా పల్లెటూరు కదా, మా నాన్న ఉద్యోగం వచ్చింది కదా, పెళ్లి చేశాడు. చేసిన తర్వాత మా ఫాదర్లా కొంచెం గెస్ట్ చేశాడు, ఇది ఇట్ ఈస్ నాట్ అ సూటబుల్ జాబ్ ఫర్ యూ అని చెప్పి యూస్ టు గివ్ అప్లికేషన్స్ ఇచ్చేవారు. అలాగా 1975లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి మేమంతా పరీక్ష రాయటం, మాతో పాటు సినిమా యాక్టర్ చిరంజీవి గారు కూడా ఆ రోజున పరీక్ష రాశాడు. మేమంతా దట్ వాజ్ ది ఫస్ట్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జరిగింది 1975 హిందూ కాలేజ్లో. మీతో పాటు చిరంజీవి తర్వాత సందర్భంలో చెప్పాడు ఆయన, అప్పుడు తెలియదుగా మాకు చిరంజీవి ఎవరో తెలీదు. సరే, ఆ తర్వాత నెక్స్ట్ 76లో పోలీస్ శాఖలో ప్రవేశించానండి. ఫస్ట్ ప్లేస్. కానీ మీరు 76లో డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు చిరంజీవి కూడా మీతో పాటు రాశారు, అతను రాలేదా? లేదండి, వాళ్ళు సెలెక్ట్ కాలేదనుకుంటున్నాను. మేము కొద్దిమందే సెలెక్ట్ అయ్యారు. చిరంజీవి గారు సినిమా వైపు ఆయనకి అదృష్టం ఉందండి, మనకి ఇలా చేయాలని. అందుకని దాంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకన్నా ముందు ఐ వాజ్ ద స్టేట్ థర్డ్ పర్సన్ ఇన్ ద ఇంటర్వ్యూ. సెకండ్ వచ్చినటువంటి టి సన్యాసి అప్పారావు గారు అని చెప్పి హీ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, దీంట్లోంచి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆయన అసలు రాలేదు, హీ డిడ్ నాట్ సెలెక్ట్ ది జాబ్ మోస్ట్ లైక్లీ. నేను మాత్రం డిపార్ట్మెంట్లో ఉండిపోయాను. తర్వాత 1976లో ప్రకాశం జిల్లాకి అలాట్ చేపట్టడం. అలాగే మొట్టమొదటి ఈపురపాలెం పోలీస్ స్టేషన్ అని చీరాల రూరల్ అంటారండి, ఆ పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యాను. అది ఈపురపాలెం అనగానే స్టోర్టపురం అనే మీరంతా వినే ఉంటారు ఆఫ్ కోర్స్, ఇల్ ఫేమస్ స్టోర్టపురం డెకాయిడ్స్ భయంకరంగా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో అక్కడికి వెళ్ళటం. అలాగే వాళ్ళందరిని గురించి మొదట్లో ఇనీషియల్ స్టేజ్ కాబట్టి వీ వాంట్ టు డూ సంథింగ్, ఏదో నావెల్గా చేయాలని ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో అక్కడ వాళ్ళని ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పాడు వాళ్ళ యొక్క మ్యాప్లు లొకేషన్ ఎక్కడ ఉంటారు. సహజంగా దొంగనంగానే అంతకుముందు మాకేం చెప్పేవాళ్ళంటే వీడు ఇల్లు పలానా చోట అలాంటి చోట ఉంటారనేవారు. కానీ దొంగలు సహజంగా అక్కడ ఉండరండి. చేసిన తర్వాత వాళ్ళకి షెల్టర్ హోమ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళ కీప్ దగ్గర ఉంటారు, లేకపోతే రిలేటివ్స్ దగ్గర ఉంటారు, లేదు వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మేసి వాళ్ళ దగ్గర కొంత షెల్టర్ తీసుకుంటారు. ఇవన్నీ లొకేట్ చేసి మ్యాపుల ద్వారా ఇండెక్స్ల ద్వారా చేశాను. అప్పుడు ఉన్నటువంటి డీజీ భాస్కర్రావు గారు, మనకి రొడ్డం ప్రభాకర్రావు గారు, ఆయన మాకు డిఏజీగా ఉంటూ యాక్చువల్లీ హీ అప్లాడెడ్ మీ, చాలా బాగుందా, చాలా చేసావు, ఇనిషియేట్ వర్క్ చేసి నన్ను అక్కడే సబ్ ఇన్స్పెక్టర్, రెగ్యులర్ సబ్ ఇన్స్పెక్టర్గా వేశారు. మీరు మ్యాప్ తీసుకున్నారంటే ఒక ఎఫ్ఎండర్ వాడు నైట్ ఎక్కడ ఉంటాడు, ఎఫ్ఎన్స్ అయిన తర్వాత ఎక్కడికి వస్తాడు అంటే ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ మీరు ఐడెంటిఫై చేస్తాను. నార్మల్గా వల్లాగి బాబు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన లేడు అనుకోండి, వెళ్ళిపోయాడు కృష్ణారావు గారు పుణ్యం అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. సో వల్లాగి బాబు యాక్చువల్గా అతను హీ హాస్ గాట్ వన్ వైఫ్ అనదర్ కాంకుబాయ్. ఓకే. సో ఒక చోట ఉంటాడు, ఇంకో చోట ఉంటాడు. రెండవది ఆ టైంలో అతను వేరే ఇల్లు కొనడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు, ఉండటానికి అక్కడ షెల్టర్ తీసుకోవడానికి. ఏదన్నా వేరే చోట చేసుకుంటే బాపట్ల ఒక షెల్టర్, ఇలా ఎక్కడెక్కడ ఉంటారు లొకేషన్స్ అనేవి ఐడెంటిఫై చేయగలిగాను. అంటే వాళ్ళు జైల్లో
ఉన్నప్పుడు కాకుండా బయటకు వచ్చారంటే వాచింగ్ ఈజీగా ఎస్, బయటకు వచ్చిన తర్వాత దట్ ఈస్ వాట్ ఈస్ సర్వైలెన్స్. పోలీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సర్వైలెన్స్ అండి. క్రిమినల్ ముందు ఏం చేస్తున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, అఫెన్స్ చేసిన తర్వాత ఎవరికి అమ్మటానికి పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు చిన్నపిల్లలు ఒక గైడ్ అది. ఎస్, ఇట్ ఈస్ ఎ బుక్. ఆ బుక్లెట్ తయారు చేశాను ఇదే. ఇక ఆ తర్వాత అక్కడే ఉన్నాను. ఆ తర్వాత టంగుటూరు. అంటే మీరు ఫస్ట్ పోస్ట్లోనే సోవర్టూర్ మీద ఫోకస్ చేశారు. ఎస్. ఎంతమంది మీద మీరు అలాగా సర్వేలెన్స్ పెట్టారు? ఎస్, వీ హ్యావ్ కెప్ట్ ఏ వాచ్ ఆన్ 67 పర్సన్స్ మంచి క్రిమినల్స్. ఎందుకంటే నేను అక్కడ ఉండగానే 1979లో సింహాచలం డెకాయిట్ అని వెరీ నటోరియస్ డెకాయిటీ జరిగిందండి. టైగర్ నాగేశ్వరరావు, తర్వాత గజ్జల ప్రసాద్, గజ్జల జానకిరావు వీళ్ళంతా కలిసి అక్కడ పూజారిని చంపేసి, అలాగే పోలీసు కుక్కలు వస్తాయని చెప్పి చెట్ల మీద దాక్కుని పోలీసులు కుక్కలు కూడా దొరకకుండా వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చిన తర్వాత, యాక్చువల్ నాకు రాలేదు, మా గురువుగారు జగన్ అంటారు ఆయన, చక్రపాణిని, ఆయనకి ఇన్ఫర్మేషన్ వేరే పదరా పోదాం అని చెప్పిన తర్వాత వీ కాట్ వన్ క్రిమినల్ బై నేమ్ చిట్టి ముత్యాలు. ఆ చిట్టి ముత్యాలు అతను అమ్మవారి యొక్క పచ్చల పథకాన్ని మెడలో వేసుకుని డాన్స్ చేస్తున్నాడు. వీ కాట్ హిమ్ రెడ్ హ్యాండెడ్. ఆ పచ్చల పథకం వాల్యూ తెలియదు, ఇప్పుడైతే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఆ తర్వాత ఇక నెక్స్ట్ సిఐడి వాళ్ళు రావటం. అంటే మీరు సోవర్టపురం మీద బాగా ఫోకస్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతారండి. చెప్పండి. అంటే ఆ సోవర్టపురం అనేది యాక్చువల్గా ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండడం, దానికి వాళ్ళ మార్పు తేడానికి సెపరేట్గా ఒక కాలనీ పెట్టారు, దాని పేరు సోవర్టపురం ఉంది. అవునండి. కానీ ఎందుకు మార్పు రాలేకపోతుందండి వాళ్ళు? మార్పు రావడానికి ఒకటండి, ఇప్పుడు దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. వాళ్ళు ఐపీఎస్ ఇప్పుడు కదా, అప్పట్లో లేదు. అప్పట్లో ఎందుకంటే వాళ్ళని బ్రిటిషర్స్ ఈ యొక్క క్రిమినల్స్ యాక్చువల్గా విలువాకం, మెడ్రాస్ విలువాకంలో ఉండేవాళ్ళు, కొరవాస్ అనేవారు, ఎరుకలా కమ్యూనిటీ. వీళ్ళందరూ ఒక చోట నుండి ఎక్కువ అఫెన్సులు చేస్తున్నారని వాళ్ళ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లేస్లో పెట్టారు. అలాంటిది స్టూవర్ట్ గారు అప్పుడు కలెక్టర్ అండి, ప్రకాశం గుంటూరు జిల్లా కలెక్టర్, ఆయన పేరుతో స్టూవర్ట్ ఫార్మ్. ఇట్ ఇస్ అ సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ ఏమైందంటే వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళు కొంత పొలం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏంటంటే పొలం కన్నా దిస్ హ్యాస్ బికమ్ అన్ ఈజీ జాబ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏంటంటే కాసేపటికి ఆ రోజు గడిస్తే చాలనే భావనలు ఉండేవాళ్ళండి. పైగా దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. వెళ్తాము, ఎక్కడో చోట దొంగతనం చేస్తాం, 4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, పోలీసులు దొరుకుతామా అనే భావనలో ఉండేవాళ్ళు. కానీ రిఫర్మేటివ్ మెషర్ ఎంత చేసినప్పుడు రాలేదు. స్లోగా మళ్ళీ నా టైంలోనే నేను ఇన్స్పెక్టర్గా పనిచేసిన కాలంలో నాకన్నా ఎక్కువగా దగ్గుబాటి వెంకటేశ్వర గారు, అలాగే మాదిగాని గురునాథం గారు వీళ్ళంతా వాళ్ళని రిఫార్మ్ చేయడానికి చాలా ట్రై చేశాం. అఫ్కోర్స్ ఆ తర్వాత స్లోగా టైం ఎప్పుడైతే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ఎడ్యుకేషన్గా కూడా డెవలప్ అయ్యారండి. నా ఐఏఎస్. కానీ అప్పట్లో నేను ఒకసారి ఆ ప్రాంతంలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము పోలీస్ చేతులు దెబ్బలు తినడానికి కానీ, మా కుటుంబాలు కుటుంబంగా ముద్రపడడానికి మాకు ఇష్టం లేదు. మాకు గవర్నమెంట్ సెటిల్మెంట్ ఇచ్చింది, కానీ కొంతమంది పోలీసులు మీ దొంగతనం చేయకపోయినా వాళ్ళ కోసం దొంగతనాలు చేయిస్తుంటారు అనేది ఒక ఎలిగేషన్ పెట్టారు. అది వాస్తవం అంటారా? ఐ హ్యావ్ టు అగ్రీ. కాదంటాను లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఖచ్చితంగా దొంగతనం చేయమని కాదు, కానీ ఏదైనా దొంగతనం జరిగితే లిస్ట్లో ఉన్న క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని రాకురావటం, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ, వాళ్ళు వేరే దొంగతనం చేసిన ప్రాపర్టీ తీసుకురావటం, వాళ్ళ మీద పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే క్రైమ్ హ్యాస్ టు బి కంట్రోల్డ్. దానికోసం కొన్ని అంటే కరెక్ట్గా 100% చేసేవాళ్ళు, కానీ కొన్ని జరిగాయి. శంకర్ సాయిబాబా లాంటి వారు దాన్ని మాత్రం అడ్మిట్ చేయాల్సింది. శంకర్ సాయిబాబా గారు లాంటి పోలీస్ ఆఫీసర్స్ మంచి రూట్లోకి వెళ్ళొచ్చు, లేదా మా కృష్ణారావు గారు లాంటి కానీ మీరు చెప్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర. కానీ కొంతమంది ఆఫీసర్లు తమ వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఈ సోవర్టపురం గ్యాంగ్ని కొన్ని ప్రాంతాలు పంపించి అక్కడ దొంగతనాలు చేయించి తీసుకురావడం, ఆ ప్రాపర్టీని వీళ్ళు వాడుకోవడం, అక్కడ పోలీసులు ఇక్కడికి వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా సెటిల్మెంట్ చేసి పంపించారనేది కూడా ఒక ఎలిగేషన్. ఓకే, అది నేనైతే అగ్రీ చేయనండి, అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒరే మా ఏరియాలో దొంగతనం చేయకుండా అనేటువంటి సందర్భాలు ఉంటాయి, చాలామంది అంటారు. ఎందుకంటే నేను అప్పుడు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు హైదరాబాద్ వస్తే వీళ్ళు ఇదే అనేవారు, ఏమయ్యా మీ ఏరియాకి వస్తే మీరు మాకు సపోర్ట్ చేయరండి. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటండి, రాగానే ఇమీడియట్గా కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే నాకే జరిగింది అది. నేను ఓవర్ యాంగ్జైటీ మీద ఒక పోలీస్ ఆఫీసర్ వస్తే ఆయనకి ఈ కేసులో మొత్తం అంతా చెప్పడం, మా ఇన్ఫార్మర్ని చూపించాను. చూపిస్తే ఇన్ఫార్మర్ ఏం చెప్పాడు, ఇతనికి సిగ్నల్స్ ఇచ్చాడు. వీళ్ళేం సిటీ వాళ్ళు, ఆ సిగ్నల్స్ దే డోంట్ అండర్స్టాండ్. మాకైతే అలవాటు కర్చీఫ్ వేయటం, లేదా తుమ్మటం, లేదా చెయ్యి ఇట్లా సిగ్నల్ మాకు అలవాటు. వీళ్ళకి తెలియక ఇన్ఫార్మర్ సిగ్నల్ ఇచ్చిన వీళ్ళు వెళ్ళకపోయేటప్పటికే అతను ఐడెంటిఫై చేశాడు క్రిమినల్. అవర్ ఇన్ఫార్మెంట్ వాజ్ కిల్డ్. అయ్యో, చాలా ఇబ్బంది పడ్డాం పరిస్థితి.
వీళ్ళు యంగ్స్టర్స్ మా బ్యాచ్మేట్ హైదరాబాద్ నుంచి వచ్చారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా సరే ఒకటండి, వాళ్ళని క్రైమ్ ఎంకరేజ్ చేయమని మాత్రం చెప్పరు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆ ప్రాపర్టీని వేరే కేసుల్లో చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళు మీరు చెప్తున్న సిగ్నల్స్ ఏ విధంగా ఇస్తుంటారండి? అది చెప్పకూడదు, రకరకాలు, అది ప్రొఫెషన్ అండి. యాక్చువల్గా మాకంటే క్రైమ్ ట్యాకిలింగ్ సహజంగా నేనైతే ఏం చేస్తాను, సహజంగా కర్చీఫ్ ఉంటుంది టవల్ అంటాం, ఆ టవల్ని ఇట్లా ఎగరేస్తాడు. ఎర్ర టవలు నైట్ టైం కనపడటానికి ఉండాలి, దాన్ని ఎర్ర టవల్ అయితే మాకు ఈజీ. రెండవది వాళ్ళకి నిక్కర్లు ఉంటాయి, ఆ నిక్కర్లో జేబులో చేయి పెడతాడు, చేయి పెట్టి వాళ్ళని తీసుకొస్తాడు. అదర్వైజ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదా మేము ఏం చేయలేము, దట్ ఇస్ ద ఓన్లీ సిచ్యువేషన్. రకరకాల పెట్టేవాళ్ళు. ఆ విధంగా మీరు చీరాల రోడ్లో కంటిన్యూ అయిపోయారు. చీరాల టౌన్లో కూడా పనిచేశారు. ఎక్కువ క్రైమ్ మీద బాగా కాన్సన్ట్రేట్. చీరాల టౌన్లో మీరు రౌడీలు వీపుల మీద విమానం మోగించేవారని ఒక ప్రేరు ఉంది. అది తప్పదు. పోలీస్ శాఖలో ఉన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు ట్రీట్ రౌడీని రౌడీగా చూడాలి, మంచివాడిని మంచిగా వాడిగా చూడాలి. ఈ డివిజను కొద్దిగా చాలా కష్టమండి. అంటే ఇప్పుడు పెద్ద రిటైర్ అయిన తర్వాత మాటలు చెప్తాం పోలీస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని. ఆ కాలంలో ఏంటంటే ఈ పబ్లిక్ మా దగ్గరికి ఎవరు వస్తారు, ఎక్కువ టౌట్స్ వచ్చేవాళ్ళు, బయట వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. జెన్యున్ పర్సన్స్ ఏమో ఏడుస్తూ నిలబడేవాళ్ళు. సో కొన్ని తెలిసినంత వరకు చేసేవాళ్ళము. వీళ్ళు ఏంటంటే ఈ పబ్లిక్లో ఈ టౌట్స్ని మాత్రం ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేసి, రెండోది ఏంటంటే ఒకటి నేను ధైర్యంగా చెప్పగలను, ఐ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ టు ద పబ్లిక్. నేను మా గురువు గారు డివి సాయిబాబు గారు ఉండేవారండి. నేను వేటపాలెంలో పనిచేసిన పెద్ద సిచ్యువేషన్ వచ్చింది. వచ్చినప్పుడు పబ్లిక్లోకి వెళ్ళాం. ఆయన ఏమంటాడు, వెళ్ళకూడదు, ఏదో రకరకాలు ఉంది. అల్టిమేట్గా ఆయన చెప్పిన దాన్ని ఏంటంటే పబ్లిక్లో మనం వెళ్ళి ఎస్ ఇది చేయగలము ఇది చేయలేదని చెప్తే ఆటోమేటిక్గా పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు. మనం భయపడాల్సిన పని లేదు. ఎక్కడో లోపల తలుపులు వేసి కూర్చుని నలుగురు రండి మాట్లాడుతున్న పద్ధతి కాదు అని చెప్పేవారు. అదే చీరాలలో ఉన్నది, చీరాలలో మంచి మార్కెట్ ఏరియా ఉండడం వల్ల చుట్టుపక్కల అంటే మీరు ఇంకోలు అవ్వచ్చు, వేటపాలెం అవ్వచ్చు, సంతనోమగలరు, సంతనూతులపాడు, ఈ ప్రాంతంలో ఉన్న రౌడీలందరూ చీరాల చేరుకుంటారు. దానికోసమేనా? సహజంగా చీరాల ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ టౌన్ హ్యావింగ్ అబౌట్ 70 విలేజెస్ ఇన్ అండ్ అరౌండ్. వాళ్ళ కాలక్షేపం చీరాలను. చీరాల కూడా క్లాక్ టవర్ సెంటర్. ఆ క్లాక్ టవర్ సెంటర్కి వచ్చి టీ తాగి లేదా కాఫీ తాగి వెళ్ళడానికి అదొక సరదా వాళ్ళకి. అవి వచ్చిన తర్వాత ఏంటి, వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండరు కదా, రౌడీ పని చేయాలి, లేకపోతే దొంగోడి పని చిన్న చిన్న దొంగతనాలు చేయాలి, అలా చేస్తూ ఉండేవాడు. ఆ సెంటర్ని ఆ పక్కనే పోలీస్ స్టేషన్ ఉండేది. పైగా కొంతమంది పక్కన మీరు చెప్పే కారంచేడు లేకుండా కుంకలమర్రు, పర్చూరి విలేజర్స్లో పెద్ద పెద్ద మోతుబర్రదండి. కారంచేడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ విలేజెస్. వారేం చేశారంటే ఇక్కడ ఉండటానికి అకామిడేషన్ కావాలి, రైల్వే స్టేషన్ దగ్గర బిల్డింగ్ కట్టుకోవడం, ఒక అద్దె తీసుకోవడం, అద్దె తీసుకుని అతనికి సపోర్ట్ కావాలి, 4 మనుషులు పెట్టుకునేవాడు. ఈ చీరాల సోకాళ్ళు ఆకు రౌడీ బ్యాచ్ ఆయన దగ్గర చేరడం, ఆయన కాస్త మందు ఇప్పిస్తే తాగడం, ఆ ప్రతాప్ ఇక్కడ చూపించడం, ఇవన్నీ ఉండేవి. మొత్తానికి కంట్రోల్ అయిపోయింది. చీరాల్లో ఓడరేవు ప్రాంతం కూడా ఒక ఎస్, ఓడరేవు ఇట్ వాజ్ అన్పాపులర్ యాక్చువల్గా. ఓడరేవు బీచ్ రిసార్ట్, ఐఎల్టీడీ వాళ్ళ గెస్ట్ హౌస్ సముద్ర తీరాన్ని ఉంది, బ్రహ్మాండంగా ఉండేది. దాని ప్రక్కనే సిప్ అండ్ డిప్ అని ఒక వచ్చింది. ఆ సిప్ అండ్ డిప్ వచ్చిన తర్వాత ఎంవి కృష్ణారావు గారు మాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉండేవారు. సో ఆయన దాన్ని కంట్రోల్ యాక్చువల్గా అది ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్, నేను పక్కన సబ్ ఇన్స్పెక్టర్ పర్చూరులో ఉండేవాడిని. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన మెథడ్స్ ఆయన ఉపయోగించారు. అక్కడ ఉన్నటువంటి కోటిరెడ్డి అనే ఎస్ఐ గారిని అక్కడ పెట్టి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఆపేసి ఏం పర్పస్ మీద వస్తున్నారని చెప్పి కంట్రోల్ చేసేవారు. ఆ సందర్భంలో కొంతమంది పోలీసులు వాళ్ళని ఎక్స్టార్షన్ చేయడం, వచ్చిన పనుల్ని చేయడం రకరకాలు జరుగుతూ ఉండేవండి. ఎనీవే ఆ కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది అక్కడ. ఎందుకంటే పీపుల్ దే వాంట్ హ్యావ్ రిలాక్స్. ఇప్పటికి కూడా అదే కదండి. హైదరాబాద్ నుంచి నేను మొన్న రిసార్ట్కి వెళ్తే హైదరాబాద్ నుంచి 4000 రూమ్ రెంట్ అంటే లెక్క చేయాలి. నేను 4000 రూమ్ రెంట్ అంటే సార్ మీకేం తెలుసు అండి, హైదరాబాద్ నుంచి వస్తుంటారు, దే వాంట్ టు హ్యావ్ ఈవినింగ్ రిలాక్సేషన్ అందుకని చెప్పి అన్నారు. ఎనివే కాస్త బ్యాడ్ నేమ్ ఉంది, ఎంవి కృష్ణారావు గారు పుణ్యం అని చెప్పి అది అయిపోయిన తర్వాత మనకి వసంత నాగేశ్వరరావు గారిని హోమ్ మినిస్టర్ చేశారు. ఆ టైంలో లోకల్ ఎల్డర్ డాక్టర్ సదానందరావు గారు అని చెప్పి యాక్చువల్గా ఆయన దీన్ని ఫోకస్ చేసి ఏమైనా నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నావు చేస్తావా లేదంటే దెన్ హీ హాస్ గివెన్ క్లియర్ కట్ డైరెక్షన్స్ బేసింగ్ ఆన్ విచ్ ఎంవి కృష్ణారావు గారి మేమంతా వాళ్ళని చేయటం ఆల్మోస్ట్ ఇట్ వాస్ క్లోజ్డ్. ఓకే, మీరు ఒంగోలు చీరాల పని చేసుకొచ్చారు. చీరాల మీరు రూరల్ చీరాల ప్రాంతం చేశారు, వేటపాలెం, చీరాల, పరచూరు. కానీ ఒంగోలు అనగానే ఫస్ట్ వినిపించే పేరు కరణం బలరాం గారు. ఎస్, కరణం బలరామ గారి మీరు వాళ్ళ ఆగడాలకి మీరు ఎదురెళ్ళారా లేదా మీరు కాంప్రమైజ్ అయ్యారు? కరణం బలరామ కృష్ణమూర్తి గారు యాక్చువల్గా ఒంగోలు కాదని చీరాల, ఈజ్ ద నేటివ్ ఆఫ్ చీరాల. నేను మొదట్లో ఈ పరిపాలన ఎస్ఐ చేశాను కదా, ఆయన ఇంట్లో దొంగతనం జరిగిన ఫస్ట్ కేసే నాకు కదా, ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. యూత్ కాంగ్రెస్ లీడర్ బై ద టైం. సో ఇందిరాగాంధీ గారు రావడం, ఆయన ఎమ్మెల్యే గారు వేరే సంగతి అండి. కరణం బలరామ గారి ఎఫెక్టు నాకు నేను డిఎస్పీగా ఉన్నప్పుడు బాగా
టెన్షన్ మా ఇద్దరికి పడేది. ఆయన కూడా నన్ను వినలేవయా అనేవాడు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సహజంగా ఆయన టెంపర్ మీకు తెలిసే ఉంటుంది. సహజంగా కేసు వస్తే నేను కౌంటర్ కేసు పెడతా, ఏం చేస్తావు నువ్వు అనేవాడు. ఏం చేస్తా అంటే నేను ఏదే జెన్యున్ అదే చేస్తానండి. తర్వాత రెండవది కూడా చెప్పేవాడు, ఎందుకంటే ఆయన నాకన్నా కొద్దిగా 4 or 5 years పెద్ద ఆయన. మీకు తెలుసు కదండి, ఒకటి మీరు ఒక కేసు పెట్టిస్తే ఆటోమేటిక్గా కౌంటర్ కేసు ఒకటి వస్తుంది. గొట్టిపాటి రవికుమార్ని కుర్రాడండి, ఈ వాజ్ ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే సహజంగా వీళ్ళు వాళ్ళ ఏరియా వాళ్ళ మనుషులైతే సార్ ఎంత అన్యాయంగా SC ST కేసు పెట్టారంట, అదే అవతల అనుకోండి మా వాడి మీద కావాలని పెట్టారంట. ఈ 2 కేసు ఫ్రిక్షన్ వచ్చినప్పుడు బలరాం గారికి క్లియర్గా చెప్పారు, మీ వాడి తప్పు కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ బుకింగ్ ఏ కేస్ అగెన్స్ట్ హిమ్. మీకు ఆల్టర్నేటివ్ ఉంది, యూ కెన్ గెట్ బెయిల్. అది పెద్ద కొంపల ముందుగా కేసు ఏం కాదు. కానీ మీరు కౌంటర్ కేసు పెడతాం వల్ల రేపొద్దున వాళ్ళు 3 పెడతారు, మనకి ఇబ్బంది వస్తుంది. మీకు వద్దంటే ఏమయ్యా ఒక పని చేయి, నువ్వు చేయవు కదా, హూమ్ ఐ హ్యావ్ టు టెల్, యూ టెల్ ది SP, ఆయన డైరెక్షన్ ఇస్తే నేను చేస్తానని చెప్పి అట్లా చేసుకునేవాడిని. బట్ దెర్ వాజ్ నో ఫ్రిక్షన్ అర్థం వల్ల, ఎందుకంటే ఆయన చీరాల నేటివ్ అండి. వాళ్ళ తెమ్మ సముద్రం మీకు MK సింగ్ గారు మీరు ఇంటర్వ్యూ చేశారు, అది ఇక్కడ చదివినట్టు గుర్తు. MK సింగ్ గారు టైంలో కన్నమ్మల రామకృష్ణ అతను కేసు పెట్టమన్నారు. నో వీ విల్ నాట్ ఇన్వాల్వ్ హిమ్ అని చెప్పాను. అదైనా సరే ఆయన ఏంటంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే సహజంగా రాజకీయ నాయకులు ఎవరైతే మనం వింటాము అంటేనే వాళ్ళు మన దగ్గరికి అడుగుతారండి. ప్రెషర్ మామూలుగా వినము అనుకుంటే చెయ్యరు. రెండోది అంటే పొలిటికల్ పోస్టింగ్స్ ఆ కాలంలో తక్కువ, ఇప్పుడు కొంచెం ఎక్కువైనాయి డైరెక్ట్గా చెప్పాలి తప్ప రిటైర్ అయ్యాను. పోస్టింగ్ కోసం సహజంగా ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ రోజు అలా లేదు కదా, ఆఫీసర్స్ పోస్ట్ పట్టి చేసుకెళ్ళిపోవడం అంతే మరి తీసుకెళ్ళి. బలరాం గారు రౌడీజం ఇప్పుడు బాగా తీవ్ర స్థాయిలో ఉండేది అంటారు. తీవ్రం కాదు కానీ ఒకటండి, ఆయన పర్సనల్ వెండేట్ ఏదైనా జరిగితే కౌంటర్ అటాక్ చేయాల్సింది, ఊరుకోడు మనిషి, అతని నేచర్ అది. ఎందుకంటే వాళ్ళ తోడలుడు చేసిన దానికే నేను అప్పుడు నాగులపల్లపాళ్ళు SI ఉన్నా, ఆయన అద్దంకి ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే ఏదన్నా జరిగితే కౌంటర్ అటాక్ ఖచ్చితంగా చేయాల్సిందే. కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, ఎక్కడ దాచుకోవటం మనిషిది అవుట్ రేట్. కాకపోతే పాలిటిక్స్లో మరి కొంచెం ఆయన ఈ వయసులో కూడా మరి అలాగే ఉన్నారు, తగ్గలేదు. అప్పుడప్పుడు అంటుంటాం కలిసినప్పుడు, ఏం సార్ మనంతా పెద్దవాళ్ళు అయిపోయాం కదా, మెగ్నానిమిటీ అనేది రావాలి వయసుతో పాటు, మనకంతే లేవా అలవాటు అంటాడు ఆయన. ఓకే, తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ? తరువాత మెయిన్ పర్చూరు వచ్చానండి. యాక్చువల్గా 1982లో TDP రాగానే ఒంగోలు టౌన్లో ఉండేవాడిని. సహజంగా కొత్త గవర్నమెంట్ రాగానే వాళ్ళకు ఉంటాయి ఉద్దేశాలు. వాళ్ళ ఉద్దేశంలో దానికి నేను అడ్డు తగిలాను. ఒక రౌడీ గారిని లోపలేసి ఎమ్మెల్యే గారు వచ్చి అడిగాడు. ఇక్కడ పర్చూరులోనా? ఒంగోలు టౌన్ అండి. ఎమ్మెల్యే అంటే పాప పొనుగుపాటి కోటేశ్వరరావు గారిని, అప్పుడు దాకా అతను బస్సులు నడుపుకునేవాడు. ఆ ఎమ్మెల్యే ఎందుకంటే NT రామారావు గారి కాలంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న వాళ్ళంతా టప్పున ఎమ్మెల్యేలు అయిపోయారు. బట్ మాకేంటంటే నిన్నటిదాకా బస్సులు తిప్పుకునే మనసులో ఉండేది. సో అతన్ని కోటేశ్వరరావు ఇది కాదలే వీళ్ళు లోపల వేయాలి, 2 రోజులు ఆగిన తర్వాత 4 ట్రీట్మెంట్ ఇచ్చినాక పంపిస్తానులంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదండి. నువ్వే ఎమ్మెల్యే అయ్యా, యూఆర్ నాట్ ఏబుల్ టు గెట్ 1 hour పర్సన్స్ ఇంపార్టెంట్ క్యాడ్ రిలీజ్డ్ అని చెప్పినప్పటికీ ఆయన కొంచెం పట్టుబడ్డారు. ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పర్చూరులో 17/7/1985 సో దురదృష్టకరమైనటువంటి కారంచేడు సంఘటన జరిగింది. సో ఉదయం 6:40 పర్చూరు అనేది అప్పుడు కారంచేడు లేదండి, పర్చూరు పోలీస్ స్టేషన్లో కారంచేడు గ్రామం ఉంది. ఓకే, కారంచేడు పోలీస్ స్టేషన్ ఎప్పుడు వచ్చినట్లుంది చెప్తాను, జరిగిన తర్వాత జరిగింది. సో 17/7/1985 ఉదయం 6:40కి నేను కొత్తగా పోస్టింగ్ అక్కడ 10 రోజులు అయిందండి. 4వ తారీఖు జాయిన్ అయ్యాను. ఇక్కడ నుంచి నెట్టివేయబడి ఒంగోలు నుంచి నెట్టివేయబడి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉదయం ఆ చీరాల పోలీస్ స్టేషన్ పక్కనే డీలక్స్ లాడ్జ్లో ఉండేవాడిని అండి. చీరాల పోలీస్ స్టేషన్ పక్కనే ఉండేవాడిని. పర్చూరు SI, పర్చూరులో అకామిడేషన్ ఉండదులేండి. సో పొద్దున్నే DSP గారు 6:40 కబుర్ చేశాడు. కబుర్ చేసిన తర్వాత గవ్వ హడావుడికి వచ్చాను. ఎలా ఏం చేస్తున్నావు, కారంచేడులో గొడవ అయిపోయింది. ఏం జరుగుతుంది సార్ అంటే అక్కడ అంతా గొడవ అవుతుంది, ఇమీడియట్ యూ గో దేర్. సో ఇమీడియట్ లక్కీగా కంట్రోల్ రూమ్ వ్యాన్ని ఇప్పుడు మీరు సినిమాలో చూస్తుంటాడు గూడు వ్యాన్ చాలా పెద్దది, 20 మందిని లాక్కెళ్ళేది. సో ఆ వ్యాన్ ఇచ్చి నాకు 4 కానిస్టేబుల్స్ మా హెడ్ కానిస్టేబుల్ రమ్మన్నాను. అతనికి అందరం కలిసి వీ స్టార్టెడ్ అట్ అబౌట్ 7:10 AM చీరాల నుంచి. బై ద 8 kilometers అయ్యింది కారంచేడు. బై ద టైమ్ వీ రీచ్ దట్ ఇట్ వాజ్ 7:40. ఆ కాలం కదండి, అరగంట పట్టింది. వెళ్ళేటప్పటికే గందరగోళం ఉన్న పరిస్థితి. లక్కీగా పోలీస్ జీప్ చూసి మనం చూసి కొంతమంది పరిగెత్తున్నారు. సో ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై దట్ దే ఆర్ ది వేరే పెద్ద కమ్యూనిటీ కమా. ఎమ్మట పడ్డాము, 4 కలిసి 13 పట్టుకున్నామండి. టకటగా పట్టుకోవడం, వ్యాన్లో వేసేయడం. వ్యాన్లో వేసిన తర్వాత ఎందుకు మరి స్పాంటేనియస్గా నాకు ఐడియా వచ్చింది, వ్యాన్ని తిరిగి నువ్వు చీరాలు వెళ్ళిపోమన్నాను. తర్వాత ఇక స్పాట్ చూస్తే భయంకరమైన స్పాట్, అంటే ముస్లిమ్స్ గోరీలోనే ఉంటాయి. తర్వాత జమ్మిచెట్టు సెంటర్, అక్కడ నుంచి చూస్తే వరుసగా రోడ్డు పక్కన అటు పక్క ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నారు. అరౌండ్ 32 members
పర్చూరు గారు కారంచేడు గ్రామానికి వెళ్ళిపోయాను. ఓకే ఓకే. స్పాట్లో నేను ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద స్పాట్. 7:40 AM ఎగ్జాక్ట్లీ. 7:40కి వెళ్ళంగానే అప్పుడే వీళ్ళని కొట్టేసిన వాళ్ళు వెళ్ళబోతున్నారు, మమ్మల్ని చూసి పరిగెత్తారు, లక్కీగా దొరికారు. ఇన్సిడెంట్ మీరు స్పాట్కి వెళ్ళేసరికి రోడ్డుకి అటు ఇటు భయంకరంగా 32 రోడ్డుకి లోపలండి పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ అరౌండ్ 32 మెంబర్స్ నేను లిఫ్ట్ చేశాం. నేను 4 కానిస్టేబుల్స్. ఈ లోపల పర్చూరు నుంచి కూడా మా ఫోర్స్ వచ్చింది. 5 చనిపోయారండి. 4 అయితే స్పాట్ డెత్. ఒకడైతే మా ఒక మోషే అని అతను ముత్తయ్య మన కాలువలో తొక్కేసి కాలువలో పడి ఉన్నాడు. బయట చూస్తే బతుకున్నట్టున్నాడు. ఈజ్ టెస్టికల్స్ వర్ స్క్వీజ్ లిటరల్లీ. దానివల్ల తర్వాత డాక్టర్ చెప్పారు. ఒక అతనేమో వాగు పక్కన ఇక్కడ పడింది వాడికి యెహోషువ, బట్ హీ వాజ్ అలైవ్. ఇమ్మీడియట్గా అతను నేను తీసుకుని వీళ్ళని లోకల్స్ అప్పటికే హరిజన్స్ కొంతమందిని పిలుచుకుని 32 మెంబర్స్ని ఆర్టీసీ బస్సులో కళ్యాణ మండపం దగ్గుబాటి రామనాయుడు గారు కళ్యాణ మండపం ఆర్టీసీ బస్సు దగ్గర తీసుకొచ్చి, నాకు డబ్బులు లేవండి యాక్చువల్ లిటరల్ పొద్దున్న 6:40కి వచ్చాను. అప్పుడు ఆ కాలంలో చిన్నపిల్లలకి డబ్బులు కూడా లేవు. ఆర్టీసీ అండి తీసుకెళ్ళాలని, ఎక్కడ తీసుకెళ్తాను, డబ్బులు కావాలండి. లేవురా నా దగ్గర ఏం చేయాలంటే అతను SRలో రాయించుకున్నాడు. రాయించుకుని ఐఎమ్ పోలీస్ ఆఫీసర్, ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఆల్ టేక్ దెమ్ టు ఆల్ ఆఫ్ యూ డైరెక్ట్లీ టు గవర్నమెంట్ హాస్పిటల్ చేరాలని 32 పంపించాను. ఈ తర్వాత ఈ 4-5లో ఒక 2 చనిపోయారు. యెహోషువ అనేది మాత్రం నేనే ఎక్కించుకుని అతను హీఈస్ యాక్చువల్గా నీళ్ళు లాస్ట్ స్టేజ్లో నీళ్ళు లేవు, అప్పుడు వాటర్ బాల్స్ కూడా లేవండి. అలాగే వెనకాల నేను కూర్చుని అతన్ని ఒంట్లో పెట్టుకున్నాను. కానిస్టేబుల్ ఒక ఆయన కాళ్ళు, నేనేమో చేతులు తలకాయ మీద పెట్టుకుని ఇట్లా చేతులు పెట్టుకుని తీసుకెళ్ళాం. బట్ కారంచేడు గేట్ అని చీరాల దగ్గర ఉంటుంది. వెళ్ళేటప్పటికి డైడ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అక్కడికి వెళ్ళేటప్పటికి సో భయంకరమైన సిచ్యువేషన్ చుట్టుపక్కల. మొత్తం ఈ సిచ్యువేషన్ ఎంత హాఫ్ అన్ అవర్లో అయిపోయిందని 1 అవర్లో అయింది. ఇదే అండి దాదాపు 6:30 స్టార్ట్ అయ్యి 7:30 1 అవర్ పట్టింది. ఆ తర్వాత అక్కడ వెళ్ళాను. 5 డెడ్ బాడీస్ మన డిస్ట్రిక్ట్ 5 డెడ్ బాడీస్, 32 మెంబర్స్ ఆహాకారంలో విలవల్లాడిపోతున్నారు. సో ఇన్సిడెంటల్లీ మిస్టర్ కత్తి పద్మారావు వాజ్ ప్రెజెంట్ దే. ఆయన వాళ్ళ వదిన డెలివరీకి, వాళ్ళ వదిన ILTD కంపెనీ పనిచేస్తుంది, ఆమె యొక్క డెలివరీకి అక్కడ వచ్చి ఉన్నాడు. చూడండి కత్తి పద్మారావు గారు. ఓకే. ఓ ఆగ్రహోదగ్రుడు అయిపోయి డైలాగ్ యాడ్ చేస్తాడు. గందరగోళం చేశాడు. చుట్టూ జనం చేరిపోయారు, గందరగోళం అయిపోయింది. సో ఈ లోపల CI గారు 1 గంటకు వచ్చారు. ఆయన ఒంగోలు మీటింగ్లో ఉన్నాడు. సార్ తర్వాత DSP గారు అయితే యాక్చువల్గా వెంటనే వచ్చాడు ఆయన కూడా. సో ఇష్యూ ఇక చేసిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి వాళ్ళని అడగడం, స్టేట్మెంట్స్ తీసుకోవడం. ఆ రోజు తెల్లవారుజామున 2:30కి 5 డెడ్ బాడీస్ మీద ఇంక్వెస్ట్ కంప్లీట్ చేయగలిగామండి. సెకండ్ డే రామారావు గారు కొత్తగా గవర్నమెంట్, విజయ రామారావు గారు IG ఇంటెలిజెన్స్ అండి. సో SP గారు వచ్చారు. SP గారు సరే నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఉద్దేశం అంటే పోలీస్ ఆఫీసర్స్ ఇన్సిడెంట్ పెద్ద ఇన్సిడెంట్ ఇమీడియట్గా అందరిని అరెస్ట్ చేయాలి. ఎవరిని చేస్తాను, ముద్దాయిలు తెలియాలి కదా, తెలియకుండా ఎలా చేస్తాం అంటే ఆల్రెడీ మీ దగ్గర 32 మంది 13 పట్టుకున్నారు. 32 మంది ఇంజూర్డ్ అయ్యారు కదా, వాళ్ళ స్టేట్మెంట్ ఏం చెప్పారండి? వాళ్ళ స్టేట్మెంట్స్లో ఈ మనకు వచ్చిన 13 మొత్తం అయితే మాకు దాదాపు 50 మంది పేర్లు వచ్చినాయండి. సరే అప్పుడు 50 సార్ ఆ సీన్ మొత్తం ఏం జరిగింది చెప్పండి. ఉదయం 6 గంటల నుంచి 6:30 ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. జరిగింది ఎలాగంటే యాక్చువల్గా అంత ముందు రోజు ఇన్సిడెంట్ మనం చెప్పాలి. 16/7/1985 మధ్యాహ్నం పూట యాక్చువల్గా మరి చెప్పవచ్చు మాదిగ కుంట అంటారు ఏరియా పేరు. మాదిగ కుంట అనే చోట రాయనేడి ప్రసాదు అతని మేనల్డు పోతన శ్రీనివాసరావు అనే కమ్మ కుర్ర వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మాది కుంట పక్కనే తమ గేదెను కడుగుతున్నారు. కడిగింది కాకుండా కుడితి అంటారు, మీకు ఐడియా ఉంది. కుడితి నీళ్ళు దానికి పెట్టి ఆ నీళ్ళ బకెట్ని తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నారు. అంటే దిస్ వాటర్ మాది కుంట అనేది మెయిన్ వాటర్ సోర్స్, మంచి నీళ్ళ సోర్స్ వీళ్ళకి, ఎస్సీస్కి గ్రామంలో వాళ్ళకి చేస్తే దాన్ని దేవర్ పొల్యూటింగ్ విత్ ది వాషింగ్స్ ఆఫ్ ద సో కాల్డ్ తౌడు. అది ఈ మున్నంగి సువార్త అనే అమ్మాయి చూసి అబ్జెక్ట్ చేసింది. ఏమయ్యా మీకేమో ఇదేంటి ఏం సంథింగ్ పల్లెటూరు భాషలో మాట్లాడింది ఆవిడ. మాట్లాడితే శ్రీనివాసరావు కొద్దిగా రియాక్ట్ అయ్యాడు. రాయనేడి ప్రసాద్ కొంచెం ఫాస్ట్ అయ్యి ఈ అమ్మాయిని కొడతాం జరిగింది. నువ్వు మమ్మల్ని అంటావా? ఎందుకంటే ఈ అమ్మాయికి తోడు కత్తి చంద్రయ్య అని కలెక్టర్ గారు ఇంకో కుర్రాడు ఉన్నాడు, ఆ చంద్రయ్య కూడా వచ్చాడు. సో ఇష్యూ ఏంటంటే అది మాదిగాస్ హౌస్ దగ్గర, అంటే చెరువు దగ్గర ప్రారంభమైన వివాదం. యాక్చువల్లీ దాని దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వచ్చి ఒక 4-5 కుర్రాళ్ళు యాక్చువల్గా ఇక్కడ పేకాడు ఆడుకుంటారు, మాదిగా కుర్రాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళంతా వచ్చి మీకు బుద్ధి ఉందా లేదా, మాకు చెరువుని చెడగొడతారా అంటే ఏందిరా అసలు తౌడు కుడితే ఎక్కడ ఉంది, ఒట్టి నీళ్ళతో మావాడు చేస్తున్నాడని సహజంగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఊళ్ళో పంచాయతీ పెట్టారండి. మీ అందరూ యూ హ్యావ్ టు కమ్ టు ద పంచాయత్ ఇన్ ద నైట్.
అరౌండ్ 9 o'clock అని పెట్టారు. వీళ్ళు కుర్రాళ్ళు అప్పుడే రవి అని కుర్రాళ్ళు కొంచెం ఏంటి కొత్త భావాలు గలవాళ్ళు. ఆ భావాలు కలంటే మనం వెళ్ళేదేంటి వాళ్ళు పిడిస్తే అని చెప్పి వీళ్ళు రాకపోయేటప్పుడు ఇక్కడ బంగారు బాబు గారు జాగర్లమూడి బంగారు బాబు ఆయన ఇంటి దగ్గర వెళ్ళారు. చౌదరీస్ అంతా చేరి మంచి మనం పిలిస్తే వాళ్ళు రారా, ఎంత గర్వం వాళ్ళకి. అదేంటంటే మరి ఆగండి రేపు చూద్దాం, ఆల్రెడీ 9:30 అది. కర్మగాలే ఎదురుగానే ఈ రాయనేడు ప్రసాద్ అన్నయ్య సీతారామయ్య అని రాయనేడు సీతారామయ్యకి బ్రాందీ షాప్ ఉందండి. అక్కడికి వెళ్ళి అతని మీద పడ్డారు. నువ్వేమి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మాట్లాడుతూ నువ్వు చేయలేవా, నువ్వేమి మేము తీల్చుకున్నా పదండి అది ఇదంటే వదిలే అని చెప్పి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ యూత్ కదండి ఆగలేక మార్నింగ్ బయలుదేరి వచ్చారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో జమ్మిచెట్టు సెంటర్ ఉంటుంది. ఆ జమ్మిచెట్టు దగ్గరికి యాక్చువల్గా దీస్ పీపుల్ అరౌండ్ 200 in number ఆర్ సో కమ్మాస్ కేమ్ దేర్. వీళ్ళు కూడా గ్యాదర్. అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు గ్యాదర్ అవ్వాల్సి వచ్చింది? 6:30 అక్కడ విలేజెస్లో 6:30 గ్యాదర్ అయిపోయి మామూలు అండి. పల్లెటూరులో 3కే తెల్లారుగా 3కే తెల్లారిపోతే 6:30 దేర్ ఇంటెలిజెన్స్ అటాక్ హరిజన్స్, దాంట్లో డౌట్ ఏం అక్కడ గ్యారంటీగా వచ్చారు. ఎందుకంటే ఆర్మ్డ్ విత్ వెపన్స్ దే కేమ్. వచ్చిన తర్వాత యార్లగడ్డ వీళ్ళు ఏం చేశారు, జుట్టు దాటితే ఎవడన్నా మీ తాట తెలుస్తామని చెప్పి వన్ ఆఫ్ ది హరిజన్స్ యాక్చువల్లీ వీళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు. ఎవరు? హరిజన్స్ అండి. మాట్లాడేటప్పటికే వాళ్ళ యార్లగడ్డ బుచ్చినాడు అని అతను ఎవడరా మాట్లాడదని స్పీయర్ తీసుకుని వచ్చాడని. ఈ వాజ్ అటాక్డ్, లిటరల్లీ అటాక్డ్. అప్పటికి వాడికి పొట్టలో పేగులు బయటకు వచ్చినాయి. తర్వాత వాడిని దగ్గుపాటి నాగేశ్వరరావు కాడి నాగన్ అంటారు. ఆ కాడి నాగన్ వీళ్ళకి ఒక యార్లగడ్డ బుచ్చినాడు మాత్రం దెబ్బ తగిలిందంటండి. ఇమీడియట్లీ లక్కీగా యార్లగడ్డ నాయడం అని వెరీ ఫేమస్ డాక్టర్, అవిభక్త కవలను సపరేట్ చేస్తుంటాడు ఆయన. ఇన్సిడెంటల్గా ఆయన ఊళ్ళో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే ఆ పేగులు లోపల పెట్టేసి పైన లైట్గా సూచర్ చేసి ఈ వాజ్ షిఫ్టెడ్ టు గుంటూరు. 6:30కి ఇన్సిడెంట్ జరగంగానే ఎంటైర్ ఏరియా మొత్తం ఇక ఇది పాకిపోయి, ఎందుకంటే స్ప్రెడ్ లైక్ వైలెంట్ ఫైర్ లాగా తెలిసిపోయింది. ఎవరికి దొరికింది వాళ్ళు ట్రాక్టర్లు అవి తీసుకోవడం, మామూలుగా సరీ బాదులు అవి తీసుకుని స్పియర్స్ అక్కడ కామన్ అండి, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అవి తీసుకుని పడ్డారు. ఆ పడతంలో దట్ ఈస్ ద 3-pronged స్ట్రాటజీ అంటాం. వీళ్ళు పారిపోతే ఇంత జనాన్ని చూసి దే ట్రై టు ఎస్కేప్. ఒక పక్క స్వర్ణ రోడ్ అని ఉంటుంది. స్వర్ణ రోడ్డుకి వెళ్ళడానికి అటు ట్రాక్టర్ల మీద అడ్డం వచ్చారు. చీరాల రోడ్ ఈ రామనాయుడు కళ్యాణం పైకి వెళ్ళిపోయి ఇప్పుడు నేను దొరికింది అక్కడ అటు నుంచి ఇటు అటాక్ చేశారు. మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇంకా వాముల దగ్గర దొరికినట్టు బాధ పారేశారు. దేర్ బై 5 deaths. యాక్చువల్గా 6th డెత్ అంటే ఆల్మోస్ట్ అంతే కనబడి కొట్టి పారేశారు. కొట్టిన తర్వాత ఆహాకారాలు. 17th అయిపోయింది. 18th 19th ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు విజిటెడ్ ది స్పాట్. ఎన్టీ రామారావు గారు అదేంటంటే సో పెక్యులర్. మాదిగా వాళ్ళ ఇల్లు కొద్దిగా దాటగా ఎస్సీస్ ఇల్లు దాటగానే కొంచెం దాగానే నెక్స్ట్ చౌదరీస్ ఇల్లు ఉంటాయండి. కరెక్ట్గా అక్కడ రాగానే నాకు చెప్పమన్నారు, చెప్పాను. ఫ్రమ్ దిస్ యువర్ ఏరియా రామారావు గారు అటు నుంచి వెళ్ళిపోయి సార్ ఆయన బాధ వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచి 19/7/85 నుంచి కారంచేడు పోలీస్ స్టేషన్ అనేది స్టార్ట్ అయింది బై ది ఆర్డర్స్. సార్ ఈ ఇన్సిడెంట్ ముందు రోజు నైట్ చెరువు దగ్గర గొడవ, ఆ గొడవ కారంచేడు. అవునండి, దుర్మార్గం. కానీ ఈ విషయం మీకు పోలీసు ముందు రాలేదా నైట్ గొడవ జరిగింది అనేది? లేదండి, తెలియలేదు. నేను యాక్చువల్గా ఒంగోలు నుంచి పక్కన చీరాలో ఉన్నట్టు అది కారంచేడు విలేజ్లో ఎంత బాగా హై రిచ్ పొటెన్షియల్ పీపుల్ అండి. దే డోంట్ అసలు చెప్పరు. వాళ్ళు చెప్పకపోయినా ఆ గ్రామంలో ఇంత ఇష్యూ జరిగింది. గ్రామం అంతా వాళ్ళే కష్టం. ఈ హరిజన్స్ చెప్పుంటే పోయేది, వీళ్ళు కూడా చెప్పలేదండి మనకి. అచ్చా, మార్నింగ్ ఇంత గ్యాదర్ అవుతున్న విషయం కూడా తెలియదండి. 6:30కి నాకు డిఎస్పీ చెప్పిన దాకా నాకు తెలియదు యాక్చువల్గా. ఇప్పుడైతే కమ్యూనికేషన్ అప్పుడు కొంచెం తక్కువ అండి. అంటే ఆ విధంగా కారంచేడులో అది దానికి ముందు కొన్ని సంఘటనలు ఉన్నాయి సహజంగా. కేవలం ముందు రోజుదే కాదు, సినిమా హాల్ వ్యవహారం కూడా ఉంది, కూడా ఉన్నాయండి. అంటే సహజంగా వీళ్ళ ఆడవాళ్ళని వాళ్ళు గొడవ చేస్తున్నారని, వాళ్ళ ఆడవాళ్ళ పొలాలు వెళ్తే వీళ్ళు గొడవ చేస్తున్నారని, తర్వాత వీళ్ళని చూస్తుంటే హెకిలింగ్ చేస్తున్నారని చెప్పి, యాడ్వర్స్ కామెంట్స్ చేస్తున్నారని చెప్పి, ఇది మంచి భాషలో చెప్తున్నారు. వ్యవహారం కాదు కానీ ముందు నుంచి ఉన్న వ్యవహారం ఉన్నాయి, డెఫినెట్గా ముందు నుంచి ఉన్నాయి. అదేంటంటే ఏదో ఒక షేప్లో బ్లడ్ అవ్వాలి కాబట్టి ఈ ఆకారంలో గొడవ అయింది. 3 నెలలు మాకు నిద్ర లేకుండా ఐజీలు రంగనాయుడు గారు, రాజన్ గారు అందరు రావటం, కేసు టేకప్ చేయటం, మళ్ళీ దాంట్లో రకరకాలండి ఇన్వెస్టిగేషన్లో ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఒక ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు ఉండేవారు. మరి ఆయన ప్రాబ్లం ఉందో లేదో మనకి ఎందుకు కానీ, కొంతమంది హైదరాబాద్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము ఆ రోజున పేకాడాడుకుంటూ దొరికాము. బంజారా ఇన్స్పెక్టర్, హిల్స్ ఇన్స్పెక్టర్ బెనర్జీ గారు మమ్మల్ని పట్టుకుని మాకు 10 రూపాయలు ఫైన్ వేయించారు అని ప్లీ ఆఫ్ ఎలిబీ పెట్టారు. మేము ఇక్కడ లేమని చెప్పారు. దాని మీద పుల్లారెడ్డి గారు ఎస్పీ గారు, సరే ఆయన నేను యంగ్స్టర్ని, సరే ఆయన డైరెక్షన్ ఇచ్చిన ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రికార్డ్స్ చూస్తే అంతా 10 రోజుల తర్వాత కేసు పెట్టారు.
సో అదేంది ఆ బెనర్జీ గారు అప్పుడు ఆ రోజు సస్పెండ్ అవ్వటం, అఫ్కోర్స్ తర్వాత రీఇన్స్టేట్. కానీ ఆ వ్యవహారంలో అగ్రవర్ణాలను కాపాడమని చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారనేది వాస్తవం కదండి? వాస్తవం నేను చెప్పలేను, కానీ న్యాయం చేయండి అన్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఒకటి నెంబర్ 1 కారం చేడు వన్ ఆఫ్ ది రిచెస్ట్ విలేజెస్, హైలీ సినిమా ఇండస్ట్రీ, దగ్గుబాటి రామనాయుడు వీళ్ళంతా. ఒక పక్క టొబాకో బిజినెస్, కాటన్ బిజినెస్, రైస్ బౌల్, ఫైనాన్స్, తర్వాత వాళ్ళు ఫైనాన్స్ అన్నిటికన్నా, తర్వాత ఎక్కడెక్కడికో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారండి. వాళ్ళు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు గ్యారంటీగా. అంటే నాది చిన్న క్యాడర్, సబ్ ఇన్స్పెక్టర్, పెద్దవాళ్ళు అంటే మీరు చేయకపోయినా అది ఎందుకంటే ఆల్రెడీ గ్రేవ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్పీ లెవెల్లో ఉండొచ్చు. ఎస్పీ లెవెల్ దానికి వచ్చిన బాధ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రజల్ని మనం నమ్మించలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడ జరిగింది అదే. ఎందుకంటే ఫస్ట్లోనే పోలీసు వాళ్ళకి ఏంటంటే ప్రోయాక్టివ్గా కనపడాల. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత కారం చేడు సంఘటన కత్తి పద్మారావు గారు సరే ఆయన వైలెంట్ స్పీచెస్ ఇవ్వటం, ఆయన అరెస్ట్ చేయాలంటాం, విజయవాడలో అతను అరెస్ట్ చేశాను నేను మా ఇన్స్పెక్టర్ పోయి చేసినప్పుడు మళ్ళీ ఇదే కారం చేడు విక్టిమ్స్ మళ్ళీ అక్కడ లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. దాంతో పోలీస్ అంటే అగెనెస్ట్గా అయ్యారు, కానీ ఫేవరెటిజం అనేది లేదు. దానిలో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే దగ్గుబాటి చెంచురామయ్య గారిని ప్రథమ ముద్దాయిగా పెట్టాలి అనేటువంటిది వాళ్ళ అభియోగం. విచ్ వీ డిడ్ నాట్ డూ బికాస్ దగ్గుబాటి చెంచురామయ్య గారి యొక్క ప్రజెన్స్ కాస్మోపాలిటన్ క్లబ్ మెడ్రాస్లో ఆ రోజు రాత్రి ప్రూవ్ అయింది. ఆయన అక్కడ ఉన్నాడు, పెట్టలేని పరిస్థితి. ఎల్బీ అయింది, ప్రూవ్ అయింది, పెట్టలేని పరిస్థితి లేదు. దానివల్ల వాళ్ళు చాలా బాధపడి సో మేమంతా ఇన్వెస్టిగేట్ చేసి 94 మందిని ముద్దాలుగా చేర్చామండి. వాళ్ళు బొజ్జా తారకం గారు ఇక్కడ నుంచి వచ్చాడు, ఆయన బొజ్జా తారకము తర్వాత పద్మారావులంతా కలిసి ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ మీద వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు. పోలీస్ కేసు, ప్రైవేట్ కేసు రెండు కంటిన్యూ జరిగి 150 మెంబర్స్ మీద ఛార్జ్షీట్ అయింది. లక్కీగా గర్వకారణం అంటే 1994లో గుంటూరు జిల్లా జడ్జి గారు మేము ఎవరైతే 12 మందిని అరెస్ట్ చేసింది వాళ్ళలో 5గురికి యావజ్జీవ శిక్ష, దీనిలో ఒకటి గుర్తు 5గురికి మరణించారు, 40 మందికి దెబ్బలు తగిలింది. 5గురి యావజ్జీవ శిక్ష, 40 మంది 3 సంవత్సరాల శిక్ష వేశారు. 96లో మీకు తెలిసిన హైకోర్టులో కేసు కొట్టేయటం, అల్టిమేట్గా 2004లో సుప్రీంకోర్టులో ఒక అతనికి ఆంజనేయతనికి లైఫ్ చేసి మిగతా వాళ్ళకి 3 years కూడా కన్ఫర్మ్ చేసింది. దట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. సార్ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ మీరే వెళ్ళారు? అవునండి. విక్టిమ్స్తో మాట్లాడారు? ఎస్. మీకు కొంత ఎవిడెన్స్ ఉంది? అవునండి. మీరు అనుకున్నట్లుగా అందరూ అరెస్ట్ అయ్యారా లేదంటే ఎవరైనా పక్కకి తప్పించారా? అంటే పై ఆఫీసర్ ఒత్తిడి వల్ల? లేదు, దాంట్లో చెంచురామయ్య తప్ప మిగతా అందరూ. చెంచురామయ్య గారు లేరు అని మీరే చెప్తున్నారు. చెంచురామయ్య గారు వీళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళ ఇంటెన్షన్ చెంచురామయ్య గారు పెట్టాలి, మీరు లేరు కాబట్టి ఏం చేయలేము. కానీ మరి చెంచురామయ్య గారు ఎందుకు మర్డర్ అయ్యారు? చెంచురామయ్య గారు మర్డర్ వాళ్ళ ఉద్దేశం అదే, పబ్లిక్ కన్విన్స్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హీ ఈజ్ ది కాన్స్పిరేటర్, హీ వాజ్ ద కాన్స్పిరేటర్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్, మీకు ఎందుకు చేయండి రా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడని వాళ్ళ ఉద్దేశం. చెంచురామయ్య గారు హత్య వెనక కారణం ఏమండి? మెయిన్ రీజన్ ఇదేనండి. నక్సల్ ఇదే సిపిఐఎంఎల్ వాళ్ళు చెంచురామయ్య సిన్స్ హీ ప్లేడ్ ఏ మేజర్ రోల్. రెండవది చెంచురామయ్య ఈజ్ రిలేటెడ్ టు ది దెన్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో డబల్ రిలేషన్, కొండ మార్పిడి అంటారు, మీకు ఐడియా ఉంది? కొండ అంటే చెంచురామయ్య గారి యొక్క కూతుర్ని ఎన్టీ రామారావు గారి పెద్ద అబ్బాయి జయకృష్ణకి ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి యొక్క కూతురు పురంధరేశ్వరి గారిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, చెంచురామయ్య గారి అబ్బాయికి ఇచ్చారు. చెంచురామయ్య గారి అబ్బాయికి ఇచ్చారు. సో ఇతను ఏంటంటే అక్కడ దృష్టిలో పెద్ద వ్యక్తిగా చెంచురామయ్య గారు అనే వాళ్ళు పెద్ద ఇదేం కాదు, బట్ బయట దృష్టిలో ఎన్టీ రామారావు గారు వియ్యంకుడు ఈజ్ ఏ పెద్ద పర్సనాలిటీ. అతను కొడితే ఎఫెక్ట్ కనపడుతున్న ఉద్దేశంతో చేసి చెంచురామయ్య గారు ఏ విధంగా హత్య చేశారంటే 6/4/1985 జరిగిందండి. యాక్చువల్గా దగ్గుబాటి మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నేను చీరాలేస్తాను పక్కనే, ప్రతిదానికి అక్కడే ఉంచారు. సో అరౌండ్ 7:40 PM జరిగింది. యాక్చువల్గా చెంచురామయ్య గారు వాళ్ళ మేనల్ని యార్లగడ్డ లక్ష్మణ్ గారు సర్పంచ్ అండి ఆయన, వాళ్ళిద్దరు కూర్చొని ఇలాగ మన ఇద్దరులాగా మాట్లాడుకుంటున్నారు ఇంటి ముందు. సో వీళ్ళు ఆల్రెడీ రెక్కీ చేశారు, దాదాపు 6 months నుంచి రెక్కీ చేశారు. ఆ తర్వాత ఒక సంచి పెట్టుకుని ఒక ఏమంటారు రికమెండేషన్ లెటర్, జాబ్ సీకర్ లాగా ఒక అతను ముందు వచ్చాడు. వచ్చిన తర్వాత చెంచురామయ్య గారు ఎక్కడ ఉన్నారు, లక్ష్మణ్ గారు ఎక్కడ ఉన్నారు. లక్ష్మణ్ గారిని చెంచురామయ్య గారు అంటే ఈయనే కదా, ఏం కావాలి నీకంటే వీ వాంటెడ్ టు మీట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వీ వాంట్ టు గెట్ ఎ జాబ్ ఇన్ స్పిన్నింగ్ మిల్స్. వీళ్ళకు ఉందండి చెంచురామయ్య గారికి కోఆపరేటివ్ స్పిన్నింగ్ ఇంకోల్లో ఉంది, అది కావాలని. ఆయన అన్నాడు, బాబు లేడయ్యా హైదరాబాద్లో ఉన్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అట్లా అన్నాడు. కాదండి అని మాట్లాడుతూ ఇతను నుండి సరే టప్పని ఇమీడియట్లీ దే షోడ్ ది పిస్టల్. చేసేటప్పటికే ఈయన చెంచురామయ్య గారు యార్గడ్డ లక్ష్మణాన్ని వాళ్ళ మీద తోసి టప్పన లోపలికి పరిగెత్తాడు. బట్ దేర్ టార్గెట్ ఈజ్ ఓన్లీ చెంచురామయ్య. ఒక అతను ఏం చేశాడు, ఇతను ఎర్రగడ్డ లక్ష్మణ్ గారు కొంచెం బట్టతల పట్మని నెత్తి మీద కొట్టాడు, ఆయన కింద పడిపోయాడు. చెంచురామయ్య లోపలికి ఫాలో అయ్యి స్పాట్ మనగా దగ్గర రేంజ్లో షార్ట్ రేంజ్ నుంచి కొట్టేశాడు. హీ డైడ్. తర్వాత వాళ్ళు దొరికారండి.
చాలా కష్టం. అదేంటి ఇన్ఫార్మర్ చీరాలు. సో ఇన్సిడెంట్ జరగంగానే యాక్చువల్గా ఇప్పుడు మేము బిలీవ్ చేయలే. సంబడి టెలిఫోన్, అతను నాకు తెలుసు సురేంద్ర అని, కొంచెం డ్రంకాడు, అతను కారం చేయడు బాబు, ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట కొంచెం తీర్థం సేవిస్తూ ఉంటారు. చెంచనా నాకు చెంచనా ఏమన్నా ఐ డిడ్ నాట్ కేర్. ఇమీడియట్లీ సెకండ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ 7:42కి ఇన్స్పెక్టర్ గారు నేను ఉన్నాను, సార్ ఇదేంటయా అని చెప్పి ఇమీడియట్లీ వీ స్టార్టెడ్ గోయింగ్. సో వెళ్ళిన తర్వాత బాడీ తీసుకురావడం సదానంద హాస్పిటల్ అని, అంటే వీఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ ఈ స్టిల్ అలైవ్. తీసుకొచ్చామండి, బట్ ఈ వాజ్ డిక్లేర్డ్ డెడ్. అప్పుడు కమ్యూనికేషన్ వెంకటేశ్వర గారికి చెప్పాలి, ఎలా చెప్పాలి. వెంకటేశ్వర గారు ట్రైన్ ఎక్కి ఈ వాజ్ కమింగ్ టు చీరాల. సో అప్పుడు కేఎస్ వ్యాస్ గారు ఉంటండి, లేకపోతే ఎవరు వ్యాస్ గారు వ్యాస్ గారు ఉంటే ఆయన విజయవాడ కమిషనర్ చేస్తుంటే ఆయన ఇన్ఫార్మ్ చేయమన్నారు. విజయవాడ ఆయన పోయి అరవిందరావు గారు ఎవరో పోయి చెప్పారండి. రెండో రోజుకి వచ్చారు, రామారావు గారు రావటం. ఈ అఫెండర్స్ మేము దాదాపు యాక్చువల్గా ఇన్సిడెంటల్గా 1 year తర్వాత దొరికారండి. ఎక్కడ వీరవల్లి అని కృష్ణా జిల్లాలో, అక్కడ ఈ లక్ష్మణరావు వాళ్ళ ఫ్రెండ్ ఉండవు. లక్ష్మణరావు దొరకలేదు నాకు అప్పుడు, వాళ్ళ ఫ్రెండ్ అతను ఆ హోటల్లో దిగి హోటల్లో ఒక అమ్మాయిని తెచ్చుకుని ఆ అమ్మాయికి తుపాకీ చూపించాడు. ఆ అమ్మాయి భయపడిపోయి ఆమె దూకేసింది. అక్కడ నుంచి దూకేటప్పటికే ఇమీడియట్గా పోలీస్ సరౌండెడ్ హిమ్. హీ ఆల్సో జంప్డ్ ఫ్రమ్ ద పారాపెట్ వాల్ డ్యూ టు విచ్ ఈ లాస్ట్ లెగ్స్. అలా దొరికాడు మనకి. తర్వాత అంతా మొత్తం బయటకు వచ్చారు. అది 2014లో మొన్న ఎవిడెన్స్ చెప్పాను. 2014 చెప్తే, సో దాంట్లో వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఇన్సిడెంటల్లీ డాక్టర్ ఎండి రాజ్ కుమార్. అతను బాపట్ల కాలేజ్ స్టూడెంట్, అప్పుడు బాపట్ల చదవడానికి చేరాడు. సో తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరిలో చేస్తున్నాడు. ఆయన ఏంటంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కూడా మా ఫాదర్ చనిపోయారు లేవయ్యా అన్న భావంలో, ఈజీ డాక్టర్ కదా ఆయన కూడా డాక్టర్, ఆ ఉద్దేశంతో కొంచెం క్లెమెన్సీ కాస్త టెండర్ ఆఫ్ పార్టీకి వెళ్ళాడు. ఎనీవే విట్నెసెస్ మాకు కోఆపరేట్ చేయలేదు, కేసు పోయింది. ఓకే సార్, తర్వాత మీ పోస్టింగ్ ఎక్కడికి వచ్చింది? తర్వాత కారం చేయడం తర్వాత ఎక్కడికి వచ్చారు? 85 to 87 కారం చేయడండి. 87కి వచ్చినప్పటికి ఎంవి కృష్ణారావు గారు ఎస్పీ గారు వచ్చారు. ఆయన చూసి పర్చూరే 85-87లో కారం చేయలో పనిచేస్తున్నప్పుడు ఆ కుంకలమర్రు దగ్గర కొంచెం రౌడీజం ఉండేది. ఆ కుంకలమర్రు గ్రామాన్ని ఎలా కంట్రోల్ చేశారు? కుంకలమర్రు అంటే కారం చేయడం చేయడం అది ఈజీ అండి. కుంకలమర్రు ఏంటంటే చప్టాలు ఉండే. ఆ రాత్రిపూట 7 గంటలకు వచ్చి, ఇది చిన్న ఆకు రౌడీజం, మనం విజిట్ చేస్తే పోతుంది, పెద్ద ఇదేం కాదు. కానీ అక్కడ మాదాల కుటుంబం అన్న వాళ్ళు ఎక్కువగా రౌడీజం చేసేవారు అనేది అప్పుడు కాదు. కానీ వాళ్ళు ఏంటంటే ఈ బాగా ఎస్టాబ్లిష్, ఇదే మెయిన్ కారం చేయడం, కుంకలమర్రు, పరుచూరు, నాగలపాలెం రిచ్ పర్సన్స్ అండి. సో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కామన్గా ఉంటారు కదా. అది తర్వాత కొంచెం మనుషులు కూడా బాగుంటారు, రకరకాలు ఉన్నాయి. కంట్రోల్ మాదాల రంగారావు అనే వ్యక్తి కూడా ఆ ప్రాంతంలో ఉండేవారు కదా. రంగారావు యాక్చువల్గా సంతనూతలపాడు, మైనంపాడు విలేజ్ అవుతుంది. రంగారావు ఆయన వెరీ స్ట్రిక్ట్ అండి. రంగారావు మాత్రం కమ్యూనిస్ట్ పాలసీ, 100% కమ్యూనిస్ట్ పాలసీ. ఎందుకంటే నేను టంగుటూరు అనే చోట ఎస్ఐగా పనిచేసినప్పుడు ఈ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ యువ భారతం, నేటి భారతం సినిమా, యువతరం కదిలింది, యువతరం కదిలింది 1978. అతను సెట్లో ఒకటి ఫస్ట్ మళ్ళీ యాక్టర్స్ చెప్పాడు, పిఎల్ నారాయణ అని చెప్పి, ఇప్పుడు శ్రీకాంత్ భార్య ఊహాన్, ఒక మేనమావ అతను బాపట్లని, వాళ్ళకి మీరు యాజ్ ఫార్ యాజ్ యూ నా యొక్క సెట్లో ఉండగా, షూటింగ్లో ఉండగా, యూ షుడ్ నాట్ టేక్ డ్రింక్స్, నేను ఇవ్వను చెప్తే మాకెవరో ఉండి రకరకాల ఎట్లా అని చివరికి, అంటే టంగుటూరు బాగా పాపులర్, ఎందుకంటే ఫారినర్స్ ఉండేవారు అక్కడ టొబాకో బిజినెస్కి. సరే ఏదో గెస్ట్ హౌస్ చూపిస్తే అక్కడ పోయి కాస్త సేవిస్తూ ఉండేవాళ్ళు. అలా రంగారావు ఈజ్ ఏ రెప్యూటెడ్ పర్సన్. రంగారావు వాళ్ళ కజిన్స్ ఉండేవాళ్ళు అక్కడ. రంగారావు సిద్ధాంతపరంగా కాస్త ఇదండి బాగుంటాడు. తర్వాత సో పరుచూరు నుంచి మళ్ళీ 87 ఒంగోలులో మొదలైందండి యుద్ధం. ఒంగోలులో యాక్చువల్గా జరిగిందంటే 2 నిమిషాలు చెప్పొచ్చా? చెప్పండి. ఒంగోలు ఏమైందంటే కంచి కోదండరామరెడ్డి అంటే టిప్ టాప్ రెడ్డి అంటాం, టిప్ టాప్ రెడ్డి గారు అంటారు. కంచి కోదండరామరెడ్డి సార్, వెరీ టిప్ టాప్ రెడ్డి. ఈ సర్పయాగం సినిమా కూడా వచ్చిందండి. అది మళ్ళీ నేనే దాని కథ రామనాయుడు గారు చెప్తే సినిమా తీశాడు. సర్పయాగం శోభన్ బాబు గారు, రోజా సర్పయాగం. హర్నాథ్ గారు అన్న కొడుకు ఎవరు కుర్రాడు, దాంట్లో యూత్, ఆ చెడు యూత్ వాడు అనమాట. సో జరిగిందంటే కోదండరామరెడ్డి వెల్ ఎస్టాబ్లిష్, కాస్త సంపాదించుకున్నాడు. టిప్ టాప్ డ్రై క్లీనర్ షాప్ బాగా సంపాదించాడు. టిప్ టాప్. సో వాళ్ళ కూతుర్ని ఏం చేశాడంటే కొంచెం అతను ఆ కాలంలోనే, దిస్ ఈజ్ ఇన్ ది ఇయర్ 85-87, ఆ కాలంలోనే కొంచెం ఆల్ట్రా మోడర్న్గా పెంచడానికి ట్రై చేసి ఆ అమ్మాయికి టెన్నిస్ నేర్పించాడు. సింపుల్గా హైదరీ క్లబ్ ఉంటే టెన్నిస్. ఆ కోచ్ అనేవాడు కుర్రాడు సింగ్ అబ్బాయి పేరు. సంహౌ ఈ సరే వాళ్ళిద్దరికి కాంటాక్ట్ ఏర్పడింది, లవ్ లేని కానీ ఏదో జరిగింది. జరిగిన తర్వాత అతను ఏం చేశాడు, వాడు ఊరుకోకుండా సింగ్ అనే కుర్రాడు, అతని ఫ్రెండ్స్ ఇద్దరు, అప్పుడు ఆర్టీసీ డిఎం పనిచేసేవాడు ఆయన, వాళ్ళ అబ్బాయి, తర్వాత నెల్లూరు రెడ్డి గారు, మొత్తం ముగ్గురు కలిసి ఆల్ ఆఫ్ దెమ్ టుక్ హర్ టు కొత్తపట్నం బీచ్, వేర్ దే గేవ్ బీర్లో మిక్స్ చేసి ఇచ్చారు. దే ఎంజాయ్డ్ హర్, దట్ మీన్స్ దే రేప్డ్ హర్. వదిలేసి వచ్చేసారు. నెక్స్ట్ డే ఆ అమ్మాయి సరే తర్వాత వచ్చింది. ఆఫ్టర్ 4 days ఇంట్లో ముభావంగా ఉంది, తండ్రికి తెలియదు.
షీ కమిటెడ్ సూసైడ్ ఆన్ ద 4th డే అండ్ షీ హాజ్ రిటర్న్ ఏ నోట్. నాన్న నన్ను ఇట్లా అన్యాయం చేసి నలుగురు రేప్ చేసి ఇలా చేశారు, వాళ్ళు మాత్రం నువ్వు వదలొద్దు అని డెత్ నోట్ రాసి పంపించింది. ఎవరో తెలియదు మనకి ఇదంతా. అయిపోయిన తర్వాత సింగ్ అనేవాడు మా డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. హీ వాజ్ అండర్ గోయింగ్ ట్రైనింగ్. ఎట్ ద టైమ్ ట్రైనింగ్ కాలేజ్ దర్శనం ఉందండి. సో ఈయన ఏం చేశాడంటే టిప్ టాప్ రెడ్డి టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ దెమ్ హీ వెంట టు గుంటూరు అండ్ బ్రాట్ 2 persons, శ్రీనివాస్ అండ్ చేతల నారాయణ పేరు మంచి, శ్రీనివాస్ అను చైతన్య ఆవిడ. సో ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళు ఏంటంటే ఆర్ఫన్స్. నేను చెప్పినట్టు మీరు వినండి, మీకేం కావాలో చేస్తాను, యూత్ అండి. చేస్తే ఇతను స్టోరీ చెప్తే దేవర్ యాక్చువల్లీ ఓహో ఇంత అన్యాయం జరిగింది అంకుల్ నీకు చేస్తామని చెప్పినారు. వాళ్ళకి ఇల్లు పెట్టి సో స్లోగా ఆయన ఏం చేశాడు, నెమ్మదిగా వీళ్ళు ట్రాప్ చేశాడు. ఈ సింగ్ అనే కుర్రాడితో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి దర్శిపోయేటప్పుడు మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుంటూ వెళ్ళి ఒక పర్టికులర్ స్పాట్ దగ్గర రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ గుంట గిట్ట తీస్తున్నారు. రావడం నా కూతురుంటా చేస్తామని స్ట్రాంగులేషన్ పుచ్చిపెట్టేశారు. అయిపోయి అప్పుడు కమ్యూనికేషన్ లేదు కానీ తల్లిదండ్రులు తెలియదు. మావాడు ట్రైనింగ్కి వెళ్ళాడు అనుకుంటున్నారు కానీ అక్కడ ఆబ్సెంట్ అని తెలియదు వెళ్ళి పోయే. సెకండ్ బాయ్ ఆర్టీసీ డిఎం కొడుకు. ఆర్టీసీ డిఎం గారికి సమ్హౌ హీ కేమ్ టు నో. అందుకని ఆయన ఏం చేసిన కుర్రాడు పనికిరాడని జవాబు కాలేజీలో చేర్పించాడు. నెల్లూరు నుంచి కావలి జవాబు కాలేజీలో చేర్పించాడు. వీళ్ళు అతని దగ్గరికి వెళ్ళి వాడిని మీద కొంచెం పిల్లాడికి అలవాటు ఉన్నట్టుంది, డ్రింక్స్ చేసుకోవడం వెళ్ళిపోవడం, ఫ్రెండ్షిప్ చేసి ఆన్ వన్ ఫైన్ డే దే టుక్ హిమ్ అవుట్ ఫ్రమ్ ద రూమ్. ఒక రెడ్డి గారి స్కూటర్ మీద వెళ్ళి రారా అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎందుకో హీ నోటెడ్ డౌన్ ద నెంబర్ ఆఫ్ ద స్కూటర్ ఆన్ ది హాస్టల్ రూమ్. అసలు మనకు తెలిసేదే కాదు. సో తీసుకున్నాడు. ఈడేమో ఏంటి వీళ్ళు రా అన్నారు. కుర్రాళ్ళని వరే రేపు పరీక్షలు ఉన్నాయి కదరా ఎట్టబోతావు, అక్కడ కరేడ్ అని గెస్ట్ హౌస్, కరేడ్ అని సముద్ర ప్రాంతం అండి వారేడులాగా, అక్కడికి వెళ్దా ఉన్నారు. ది అదర్ రూమ్మేట్స్ డిడ్ నాట్ అగ్రీ ఫర్ ఇట్, బట్ స్టిల్ వీడికి పిచ్చి ఉంటుంది అలవాటు కదా, వచ్చేసాడు వెళ్తా పడితే. ఇక కుర్రాడు ఎందుకో నోట్ చేశాడు. అయిపోయింది, వచ్చాడు. సేమ్ రాజుపాలెం అని కరేడ్ దగ్గర ఉంటుంది, అక్కడ సేమ్ మోడస్ ఆపరండి. గుంట తీసి రెడీగా ఉన్నాడు రెడ్డి గారు, వేసేసారు, అయిపోయాడు. ఆర్టీసీ డిఎం గొడవ చేశాడు, నా కొడుకు కనపట్లేదు అని చెప్పి. ఎక్కడున్నాడు, అదేమో యాక్చువల్లీ ఇట్ కమ్స్ అండర్ కందుకూరు. మూర్తి గారు అని చెప్పి డిఎస్పీ సిఐ ఉండేవాడు, మన మినిస్టర్ నారాయణ గారు బియ్యంకి వెళ్ళిన. సో ఆయన ట్రై చేశాడు, తెలియలే. సో ఇక్కడికి వచ్చేటప్పటికే ఈ కుర్రాడి తల్లిదండ్రులు మా అబ్బాయి కనపట్టలేదు. ఆఫ్టర్ 1 month దే హ్యావ్ ఇన్ఫార్మ్ టు అస్. అప్పుడు బయట ఇదేంటి కనపట్లేదండి, ఆబ్సెంట్ ఫర్ ద పాస్ట్ 1 month. ఆ ట్రైనింగ్ కాలేజ్ చూస్తే ఏమైంది నేను చేస్తామంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ పెడితే సరే మొత్తానికి స్కూటర్ దగ్గర వచ్చిందండి. చెంచురామరెడ్డి డాక్టర్ గారి స్కూటర్ పాపం అది. ఆయనకి తెలియకుండా రెడ్డి గారు వాడికి ఇప్పించాడు కుర్రాళ్ళకి నెంబర్ దగ్గర. సో చెంచురామరెడ్డి తీసుకొచ్చిన నాకు తెలియదయ్యా స్కూటర్ వెళ్ళి మాట వాస్తాం, స్కూటర్ నెంబర్ పట్టుకుని వచ్చామండి. అల్టిమేట్గా రెడ్డిని పట్టుకున్నాం. సార్ ఒకరోజు ఆయన ఇంకో రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా వేసి వస్తున్నాడు. ఓరే ఉండవా అని ఆల్రెడీ హ్యావ్ డన్ దీస్ 2 things అని చెప్పేది వెరీ ఫేమస్ కేసు అండి అది. బట్ ఆఫ్ కోర్స్ విట్నెస్. మూడో ఏం చేశారు, అరెస్ట్ చేశారా లేదా వదిలిపెట్టారు? ఎవరిని రెడ్డినా కాదు, రేప్ చేసిన వ్యక్తి మూడో వ్యక్తి లైవ్ ఉన్నాడు, పేరు చెప్పలేదండి, అతను తెలియలా. తర్వాత ఏంటంటే యాక్చువల్గా తర్వాత తెలిసింది కానీ ఈజ్ నాట్ కన్సర్న్, పక్కన మాత్రం ఉన్నాడు. యాక్చువల్గా ఇప్పుడు పోక్సో యాక్ట్ అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యింది. అప్పుడేంటి ఇన్వెస్టిగేషన్ రకరకాల. అంటే అమ్మాయికి రేప్ చేసిన ముగ్గురులో వాడు రేప్ చేశారు, ఉన్నాడు, ఇద్దరు రేప్ చేశారు, అతను కూడా ఉన్నాడు అండి. కానీ రేప్ చేసిన ఇద్దరు చనిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు, తండ్రి చంపించారు. మూడో వ్యక్తి ఉన్న వ్యక్తి తప్పుకున్నాడు, చూశాడు కానీ ఇన్వెస్టిగేషన్ 1, 2, A1, A2 ఇద్దరు వెళ్ళిపోయారు. న్యాచురల్ జస్టిస్ ఆయన, అదే అతను మోరల్గా ఐఎమ్ హ్యాపీ, కేసు పెట్టుకోండి సార్ అంటే ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు అయ్యో అరెస్ట్ అయ్యాడు, చాలా రోజులు జైల్లో ఉన్నాడు. నవ్వు ఇప్పుడు ఆయన ఒంగోలులో సీతారామ స్వామి టెంపుల్ కట్టి అక్కడ భజన చేసుకుంటా ఉంటాడు. అంటే కన్న కూతుర్ని అత్యాచారం చేసిన వాళ్ళు అంటే ఆయనకి చట్టం మీద న్యాయం మీద నమ్మకం లేక చేశాడా లేదంటే ఫిజికల్ ఆ యొక్క అంటే కూతురు రాసిన లెటర్ రాస్తే ఎవరికైనా కడుపు మండిపోతాయి. ఉన్నదంటే బేసికల్గా ఒంగోలు అంటే ఓవర్ ఏరియా అండి. ఇట్స్ నైదర్ ఎ టౌన్, ఏదో జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటా కానీ అంత లేదు. పైగా దే ఆర్ ఫ్రమ్ కనిగిరి ఏరియా. కనిగిరి అంటే కాస్త రిమోట్, వాళ్ళ మైండ్ అలాగుంది. ఇక అదే ఒక పార్ట్ అయితే సెకండ్ 91కి వచ్చేటప్పటికే ఒంగోలుకి వెళ్ళేటప్పటికే రౌడీ చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు 19 to 21 years వాళ్ళు టప్పుని ఎవరిని పెడితే వాళ్ళు మర్డర్ చేయటం, 500 రూపాయలు. అప్పుడే ఫ్లెష్ ఒంగోలు స్లోగా యాక్ట్ అయ్యి వస్తూ ఉన్నాయి, డెవలప్ అవుతుండేటప్పటికే డబ్బుల కోసం ఏదన్నా చేస్తామని స్టేజ్కి వచ్చారు. అప్పుడు రౌడీజం వాజ్ వర్షిప్డ్ యాజ్ ఎ హీరోయిజం. కనిగిరి ఏరియా అంతా వాళ్ళు వచ్చి ఫ్యామిలీస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒంగోలు రౌడీలు పెద్ద, ఎందుకంటే వీడికి మందు రావటం లేకపోతే బిర్యానీ రావటం ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దే యూస్ టు బి ఎంకరేజ్. వాళ్ళు కూడా వీళ్ళలో కలిసి టప మర్డర్లు చేశారు. ఇది ఎప్పుడు పడితే 91లో నేను సీఐగా ఉండగా నాకు మంచి ఇన్ఫర్మేషన్ అండి. గంటారామన్ హెడ్ కానిస్టేబుల్ చెప్పాడు, వాడు ఉన్నాడు సార్ పలానా చూడండి, ఇమీడియట్లీ కండక్టెడ్ ఇందుర్తి లక్ష్మణ్ పట్టుకుంటే
సరే చేపిన తర్వాత ఇంట్రాగేట్ చేస్తే 21 మర్డర్స్ ఈ డిస్క్లోజర్. 21 మర్డర్స్ ఒకడు 10 మందితో కలిసి చేశాడు. అంటే వాడి ఏజ్ ఎంత ఉంటుందండి? ఏజ్ ఏంటంటే 25 ఇయర్స్ కూడా ఉండవు. 21 మర్డర్స్ బిత్తరపోయాం. అంటే అది పెద్ద కాస్ట్లీ కూడా కాదు, 50 రూపాయలు 100 రూపాయలు అంతే. మీకు ఒక్కొక్కటి చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇతను ఎందుకు పెట్టామంటే కాట్రగడ్డ నారాయణ జన చైతన్య నారాయణ ఉండేవాడు విజయవాడలో. అతను వేసేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం. ఏంటి టగటగా 21 మర్డర్, ఏంటి అంతా అంతా పని. మనకి హైదరాబాద్ సిటీలో సరూర్ నగర్లో ఒక ముసలాయన పొద్దున్న ఇంటి ముందు పేపర్ చదువుకుంటుంటే మర్డర్ చేశారు. ఎవరిని చేశారు? పలానా ఆడాము డబ్బులు ఇచ్చింది సార్, చంపాం. ఎందుకు మాకు తెలియ చంపేశాం. అలాగే రకరకాల మర్డర్స్ అయింది. అప్పుడు ఎస్పీ గారు, రంగారెడ్డి జిల్లా ఎస్పీయో ఈయన సాంబశివరావు గారు, ఈజ్ నేటివ్ ఆఫ్ ఒంగోలు, ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడా, సార్ ఇట్లాగంటే అసలు అది ఎవడు చంపాడో మాకు అర్థం కావట్లేదా, అసలు ముందు కాసు కనుక్కోమంటే చంపింది కోడలు చంపించిందండి మామ మీద. సరూర్ నగర్లో. సరూర్ నగర్లో ఆ మామ హెరాస్ చేస్తున్నాడు. హెరాస్మెంట్ అంటే రోజు పొద్దున్నే, ఆ కాలంలో ఏంటంటే పొద్దున్నే కోడలు కాఫీ ఇవ్వాలి, పొద్దున్నే పేపర్. ఆ మైండ్ కోడలికి ఒంగోలు కుర్రాడికి ఎలా సంబంధం? ఆవిడ ఒంగోలు, షీస్ ఫ్రమ్ ఒంగోలు. ఒంగోలు అని వీడు మర్డర్ చేస్తాడు విషయం వాళ్ళకి తెలుసా? ఎవరికి? కోడలికి. కోడలే చేయించి డబ్బులు ఇచ్చిందండి. కరెక్ట్. వీళ్ళిద్దరు పరిచయం అలాగా. ఎవరిద్దరికి? హై డేసెస్ వీళ్ళు. ఎందుకంటే చిన్న పిల్లండి ఆమెకి. ఏంటంటే ఈ యొక్క ఇంట్లో బైట్ ఎలా ఉండేదంటే లక్ష్మణ ఉండేవాడు, లక్ష్మణ జూనియరు, ఆ జూనియర్ అంటే వీళ్ళ ద్వారా అక్క ఇవాళ పలానా వేసామంటే మరే మాకుందర వాడిని కూడా వేసే డబ్బులు ఇస్తామని చెప్తే టిపికల్గా. ఎంత కోడలు ఎంత ఇచ్చింది మామూలు చెప్పడానికి? అప్పుడు మేబీ అరౌండ్ 1000 2000 అంతే అండి. చాలా పాల్ట్రీ అమౌంట్స్ అన్నీ అంతే మర్డర్ కదా. సో ఆడిని పట్టుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక రెడీమేడ్ లాయర్ ఒకడు ఉండేవాడు, పాపం అతను కూడా చనిపోయాడు లేండి. సో వీళ్ళందరినీ కంట్రోల్ చేసి 21 మర్డర్ చేసిన వ్యక్తికి శిక్ష పడిందా పడలేదండి? శిక్ష ఎలిమినేటెడ్ అండి. ఇక వాళ్ళు దే డోంట్ డిజర్వ్ టు ది సొసైటీ, దే డోంట్ లివ్ ఇన్ ద సొసైటీ. ఏకే ఖాన్ గారు ఉన్నారు. సో ఆల్టర్నేటివ్ మెథడ్లో ఆయన పైకి వెళ్ళిపోయాడు. అంటే ఎన్కౌంటరా అని చెప్పలేను కానీ కాదండి. యాక్చువల్గా ఆ కింద రౌడీ మీకు భాను సూర్య ఉందే డిట్టో. అఫ్ కోర్స్ దిస్ మ్యాన్ వాజ్ ప్యాంపర్డ్ బై సెకండ్ పిల్లి లక్ష్మణ. వెళ్ళాడు, వీళ్ళందరూ ఇద్దరు మాట్లాడుకున్నా, అన్న ఈ వాడెప్పుడు బాంబు పడేకుందన్న, పని చేస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు, హెడ్ సాలరా పెట్టమన్నాడు, పని చేస్తుందని చెప్పి వాడి మీద వేసాడు, టాప్ లేచిపోయాడు. అఫ్ కోర్స్ కొంత జస్టిస్ చేశాం ఆ అమ్మాయికి, కాస్త పొలం అది ఇప్పించడం చేసాం. కానీ అలా వరుసగా అతను పోయిన తర్వాత అంటే మీరు అటువంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడంలో తప్పదండి. ఎస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్స్. లేకపోతే ఎందుకంటే ఆ కాలంలో తెలంగాణ ఆఫీసర్స్ ఇంకా మాకు రాలా. తెలంగాణ ఆఫీసర్స్ వస్తే మీరు ఇందాక చెప్పిన మాట ఈజీగా అయిపోయేది. అక్కడి నుంచి రాక అప్పుడు ఏంటంటే పద్ధతి. ఏకే ఖాన్ గారు కూడా ప్రతిదీ సిస్టమేటిక్గా జరగాలనే వాళ్ళు. ఇది మోర్ లైక్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐపీఎస్ కన్నా ఎవ్రీథింగ్ స్ట్రీమ్ లైన్ సిస్టమేటిక్గా ఉండాలనేవారు. దాంతో ఎందుకంటే కొన్ని పద్ధతుల్లో కొన్ని తప్పని పరిస్థితి. మీరు ఈ విధంగా ఎంతమంది ఎలిమినేట్ చేస్తుంటారు? అది వాళ్ళందరూ వాళ్ళు పోయారనుకోండి, చాలామంది పోయారు, మొత్తం రౌడీజం ఆగిపోయింది. ఎందుకంటే ఎంత ఘోరంగా ఉండేదంటే మర్డర్ చేసి తలకాయ తీసుకొచ్చి ఆ డ్యాన్స్ వేసేవాడండి ఆరిఫ్ అనేవాడు. తలకాయ తీసుకుని ఇదిగో ఈ నేను చంపానని చెప్పేది. అదే పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్కి పబ్లిక్ ఆర్డర్ తేడా. వెన్ వన్స్ హీ అరైవ్స్ దట్ ప్లేస్ ఎంటైర్ ఏరియా మొత్తం తలుపులు వేసుకుని పానిక్ అవుతుంది కదా, పానిక్ తలుపు అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డ్యామేజ్. ఏం చేసేవారంటే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేసేవారు? సార్ అతను కూడా వెళ్ళిపోయాడు. అతను కూడా కొన్నాళ్ళు జైలు వేసాను. అతను కూడా ఇమీడియట్ గా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక మర్డర్ చేసిన తర్వాత తలకాయ పట్టుకొని ఒక సెంటర్కి వచ్చి రోడ్ డాన్స్ వెరీ హీనస్. మీరు వాడిని దొరికాడు అనుకోండి, మీరు ఇమీడియట్ గా ఏం చేస్తారు? దొరికిన తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చాం, కానీ అప్పుడు ఇది లేదండి. ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము. సెకండ్ ఆర్డర్ రిమాండ్లో మీరు చెప్పే ఎన్కౌంటర్ జరిగింది, వెళ్ళిపోయాడు. ఓకే, ఎక్కడ జరిగింది ఎన్కౌంటర్? ఎన్కౌంటర్ ఇన్ బిట్వీన్ సింగరాయకొండ అండ్ ఒంగోలు. అవి తప్పదులేండి కొన్ని పరిస్థితులు. సార్ ఆ విధంగా అంటే ఒంగోలులో రౌడీజం పెరగడానికి కారణం పక్కన చేమకుర్తి గ్రానైట్లు కూడా ఒక కాదండి. దానికన్నా ఐ కెన్ సే అట్రిబ్యూటెడ్ టు ది డెవలపింగ్ ఏరియా. రెండోది ఫైనాన్షియల్ లేకపోవడం. మూడోది కొద్దిగా పొలిటీషియన్స్. ఎందుకంటే దే యూస్ టు టేక్ షెల్టర్ విత్ పొలిటీషియన్స్. ఏదో ఒక రోజున మాగుంటి సుబ్రహ్మరెడ్డి గారు చెప్పారు, ఏమండి పలానా వాడు రౌడీ పిల్లంటే నన్ను ఏం చేయమంటారండి, నేను నెల్లూరు ఎవరో వస్తుంటారు మాకేం తెలుసు అని చెప్పి అనేవాడు. ఈ లక్ష్మణనాథన్ ఎంత ఎడాసిటీ అంటే మిమ్మల్ని అడ్డం వస్తున్నాను, నన్ను అటాక్ చేయడానికి, నన్ను వేయటానికి ప్రయత్నం చేశాడు. మిమ్మల్ని ఎస్, వాళ్ళకి లెక్కే ఉందండి. మహేష్ చంద్ర లడ్డా మీద అటాక్ చేశారు 2004లో. ఒంగోలు ఈజ్ సచ్ నోటోరియస్ ప్లేస్, దే డోంట్ కేర్. కానీ మాగంటి సుబ్బరామరెడ్డి షెల్టర్ ఇచ్చారు మీరు చెప్తున్నారు, కానీ అదే మాగంటి సుబ్బరామరెడ్డి గారు పీపుల్స్ వార్ చేతిలో. అవునండి, ఆయన షెల్టర్ కాదండి, అంటే పొలిటీషియన్స్ వాళ్ళకి తెలియక జరిగింది. తెలిసిన ఆయన ఏం చేయలేదు, చాలా మంచివాడండి. సుబ్బరామరెడ్డి గారి ఇన్సిడెంట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 97 96 ఐ థింక్ డిసెంబర్లో జరిగింది. ఆయన ఇన్సిడెంట్ కేవలం అబార్టెడ్ అటెంప్ట్ బై నక్సలైట్స్, దే అడ్మిటెడ్.
ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఇక్కడ శివశంకర్ గారు మినిస్టర్ ఉండేవారు, వాళ్ళ అబ్బాయి ఎవరో ఉన్నాడు సుధీర్ అలాంటి పేరు, ఆయన ఏదో చేశారండి, ఆయన కిడ్నాప్ చేశారు. చేసినప్పుడు దాన్ని అరెస్ట్ చేసి లోపల వేశారు. వాళ్ళని రిలీజ్ చేయించుకోవడానికి సుబ్రహ్మణ్యరెడ్డి గారిని తీసుకెళ్ళి కనిగిరి దగ్గర ఫారెస్ట్లో పెట్టి దే వాంటెడ్ టు బార్గెయిన్ ఫర్ హిస్ రిలీజ్. దట్ ఈస్ ద మెయిన్. కానీ అక్కడ ఏంటంటే కొత్తగా ఈ యొక్క గన్ మ్యాన్ కల్చర్ కొత్తగా వచ్చింది. ఆ గన్ మ్యాన్కి వీ యూస్ టు టెల్ దెమ్, సో యూ షుడ్ బి ది ఫస్ట్ డిఫెన్స్. నీ యొక్క టార్గెట్ మీద ఎవడ వస్తుంటే నువ్వు ముందు అడ్డుండంటే రత్నం అని పాప ఆయన ఏలో అతను తప్పున సుబ్రహ్మణ్యరెడ్డి గారికి అడ్డం వచ్చాడు, అతని మీద పోయింది. ఇన్సిడెంటల్ ఇట్ హిట్ సుబ్రహ్మణ్యరెడ్డి ఆల్సో, హీ డైడ్. ఇట్ ద అబార్టెడ్ అటెంప్ట్. ఇమీడియట్గా ఆ రోజున అబ్బా ఎంత భయంకర నరకం మాకు. కారు అటుపోయి ఇటుపోయి వాడు కారు తీసుకెళ్లారండి, అక్కడ నుంచి చీరాల రూట్ పడ్డారు, సముద్రాన్ని పోయారు. అల్టిమేట్గా కడవ కూతురులో దొరికారండి వాడు, ఒక అతను రెడ్ హ్యాండ్ దొరికాడు. హీ వాజ్ ఓన్లీ కన్విక్టెడ్, మిగతా దొరకలేదు. ఓకే, కానీ 2004లో లడాఖ్ గారి మీద అటాక్ అప్పుడు ఏం జరిగిందండి? లడాఖ్ గారి మీద నేను అప్పుడు రాజమండ్రి డిఎస్పీగా ఉన్నాను. అదేనండి ఏంటంటే అది ఓకే. ఆ ఎపిసోడ్ మనం వెళ్ళే ముందు మీరు చీరాల ఒంగోలు నుంచి ఎటు వెళ్ళారు? ఒంగోలు తర్వాత మళ్ళీ చీరాలండి. చీరాల ఏమైందంటే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో ఇట్ హ్యాస్ బికమ్ బ్రీడింగ్ ఎ గ్రౌండ్ ఫర్ సిపిఐఎంఎల్ యాక్టివిటీస్ బాగా ఎక్కువైంది. పక్కనే ఈ యొక్క దళిత మహాసభలు, దళితుల ఎంకరేజ్ బాగా ఎక్కువైందండి. మళ్ళీ కంట్రోల్ చేయడానికి మళ్ళీ చీరాల పంపించారు. మళ్ళీ చీరాలలో ఇక ఇదే పద్ధతి. మొత్తానికి 2 years ఐ వాజ్ దేర్ ఇన్ చీరాల. పొలిటికల్ సీఏగా సాయిబాబా గారు కౌన్సిలింగ్ బాగా చేసేవారని పేరు కూడా ఉంది. చేశాను. కౌన్సిలింగ్ ఖచ్చితంగా చేయాలండి, ఎందుకంటే రౌడీని రౌడీగానే చూడాలి, అంతేగాని అతనికి మంచితనం ఇస్తే సొసైటీలో మామూలు వాళ్ళు ఉండలేరు, ఖచ్చితంగా చేయాలి. ఆ బట్టల షాపు దగ్గర కూడా ఎక్కువ సాయంత్రం టైంలో ఉండేవారు. అవునండి, తిరిగాడు. బండి చూస్తే రౌడీ కనపడితే చాలు తప్పదండి, కొంచెం భయపడేవాళ్ళు. ఆ కాలం కుర్రాళ్ళం కదా, తప్పదండి, చేయాల్సిందే. ఎమ్మడబడేవాళ్ళం, తిరిగేవాళ్ళం. పాపం సలగాల బెంజమిన్ గారని ఆయన ఎంపీ కూడా అయ్యాడు. అతను తీసుకెళ్లి తన్నని టాక్లో ఏమైనా నీకు బుద్ధి ఎవడు, హీ వాజ్ ఎంపీ. ఏమయ్యా నేను ఎంపీనైనా నన్ను బాగా అఫ్కోర్స్ వీడిన అప్పుడు తెలియదండి. అంటే ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇంత ఇప్పుడు విలువ లేదు కదా పాపం. అతను అందులో చాలా సూపర్గా పెద్ద మనిషిలాగా ఉండేవాడు. ఎందుకన్నా ఇక్కడ పోయి ఇక్కడ నుంచి అన్నాను. నవే డేస్ ఇప్పుడు ఆయన పెద్ద దండం పెట్టే పరిస్థితి అనుకోండి. మంచి వాళ్ళు కూడా మంచితనంగా చూస్తారు. రోసయ్య గారు కూడా అంతే, చాలా పెద్ద మనిషి. వీ స్టాప్డ్ హిమ్. అయ్యా మీ బండి చెక్ చేయాలి, అయ్యా చెక్ చేసుకోండి, అయ్యా నాదే ఉంది, ఐఎమ్ గోయింగ్ ఫర్ నామినేషన్ అంటే చక్కగా అలౌ చేశాను. కానీ ఆ టైంలో ఆమంచి కృష్ణమోహన్ ఏ విధంగా ఉండేవాడు? అసలు లేడండి కుర్రాడు. ఆమంచి కృష్ణమోహన్ వచ్చేటప్పటికి నేను డిఎస్పీగా వచ్చాను. 2005లో చీరాల డిఎస్పీకి వచ్చాను. ఆయన ఆమంచి కృష్ణమోహన్ అనే అతను ఒక్కడే ఈయనకి రోసయ్య గారికి శిష్యుడు. మిగతా వాళ్ళు ఎవరైనా పెద్దగా నమ్మేవాడు కదా ఆయన. అప్పుడు అతను ఈ వాజ్ జిల్లా పరిషత్ టెరిటోరియల్ జెడ్పీటీసీ మెంబర్. తర్వాత నేను ఉండగా ఎంపీపీకి అంటే ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీ అయ్యాడు. అప్పుడు బాగా కొంచెం ఇదైంది. అప్పుడు ఎస్ఐ వేటపాలెం ఎస్ఐ బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు. వీ కుడ్ కంట్రోల్, అంటే మనీ ఫ్లో కొంత తగ్గించగలిగాము. బట్ విలేజెస్ అండి, పక్కా విలేజెస్ అవి కాస్త జరుగుతుంది. చీరాల తర్వాత ఎక్కడికి వెళ్ళారు? చీరాల తర్వాత 95 నేను మార్కాపూర్, మళ్ళీ అక్కడ రౌడీస్. అక్కడ పాపం ఒక డాక్టర్ గారు బస్సులో ట్రావెల్ చేస్తుంటే బస్సు ఆగి ఉంటుంది కదండి మార్కాపూర్లో, ఆవిడని డైరెక్ట్గా ముద్దు పెట్టుకున్నాడు రౌడీ. ఆమె అసలు ఆల్మోస్ట్ షీ వాజ్ అబౌట్ టు కమిట్ సూసైడ్. ఏకే ఖాన్ గారు అప్పుడు డిఐజీగా వచ్చారు. మళ్ళీ మాకు నువ్వు అంజనీయ్ కుమార్ ప్రజెంట్ కమిషనర్ కదా, అంజనీయ్ కుమార్ వాజ్ అవర్ ఎస్పీ. ఆయన కొత్తగా జాయిన్ అయ్యాడు. నేను సరే ఎలా అర్జెంటుగా పో అంటే నేను మాకేంటి చీరాలు చేసినట్టు మార్కాపూర్ అంటే కొంచెం ఫీల్ అవుతాడు. అడిగి మనం ఎందుకని చెప్పి అక్కడ పోయాము. మొత్తానికి అక్కడ కూడా కాస్త డెకాయిటీ కంట్రోల్ అయింది. అండ్ దే వర్ సో నోటోరియస్. వాళ్ళకి లైఫ్ అంటే అసలు లెక్క ఉండదండి. దే డోంట్ కేర్ లైఫ్. అక్కడ ఎంత రౌడీజం అంటే ఒక రౌడీని తీసుకెళ్ళి జైల్లో పెట్టాను. ఎదురుగా ఆర్ఎన్బి గెస్ట్ ఉంది, మధ్యలో ఆర్ఎన్బి రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి మామూలుగా తవ్వి దీని ద్వారా మామూలుగా రూట్ చేసి దే వాంటెడ్ టు బ్లాస్ట్ ది సెల్, పర్టికులర్ సెల్ వేర్ ఈజ్ దేర్. లక్కీగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఈ వాచ్మెన్ తన్ని పాపం వాడిని చేస్తే బయటపడింది. మళ్ళీ గుంట తీసినాక వచ్చింది. లేకపోతే బ్లాస్ట్ అయితే చాలా పరుగు పోయేదండి. ముద్దు పెట్టిన రౌడీని ఏం చేస్తారు? ఏదండి, డాక్టర్ని పబ్లిక్గా ముద్దు పెట్టుకున్న రౌడీని పట్టుకున్నారా? పట్టుకున్నాం. అప్పుడు కౌన్సిలింగ్ అండి. అప్పుడు కౌన్సిలింగ్ వాడిని మళ్ళీ కొడతాం. అతను ఏం చేయలేకపోయినా ఇంకొక పెద్ద ఇన్సిడెంట్లో మాత్రం అతను లాకప్ డెత్లో వెళ్ళిపోయాడు. నాగార్జున రెడ్డి అని, కందులు నాగార్జున రెడ్డి ఉండేవారండి, ఆయన ఎమ్మెల్యే. అతను వచ్చి మా మీద ధర్నా చేయడం, పోలీస్ స్టేషన్ కూర్చోవడం, వదలను పో అంటాం, ఇది మామూలు. అప్పుడు పొలిటీషియన్స్ కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, మళ్ళీ విడిగా ఉన్నప్పుడు బాగా మాట్లాడేవాడు అండి. ఇది పాలసీ సార్ మేము చేస్తున్నాం, బాగానే ఉండేది. మార్కాపురం ఇక అయిపోయిందండి. ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఐ వర్క్డ్ ఫర్ 21 years కంటిన్యూస్గా, 1977 to 97. తర్వాత మళ్ళా చేశానండి, వేరే చీరాల డిఎస్పీ చేశాను. దాన్ని నాకే కొంచెం మొహం ఎత్తింది. అప్పుడు డిఐ గోపీనాథ్ రెడ్డి గారు వచ్చారు. ఓకే.
సార్ నేను బయటికి వెళ్తానంటే సరే నా ఉద్దేశం ఇక్కడ వేరే చోటకి వేస్తారని కందుకూరు అనుకున్నాను. బట్ ఈ పోస్టెడ్ మీ టు మార్కాపూర్ దట్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ అనగానే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనే ఉద్దేశం ప్లేస్ మాత్రం మార్కాపూర్ అని. ఎందుకంటే వాళ్ళు దండం పెట్టేవాళ్ళు ఏది జరిగినా సరే దే యూస్ టు రియాక్ట్ వెరీ వెల్. అంటే వాళ్ళకి మేమేనండి అక్కడ కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా ప్రతి దానికి. ఎందుకంటే ఈ బాంబుల సంస్కృతి పాపం వైశ్య బ్యాంక్ అతను ఇక్కడే బ్యాంక్ మేనేజర్ చేస్తుంటే అతను ఇల్లు అది తీసుకుని దాంట్లో బాంబులు దాచారండి. ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడేమో మేము పరిగెత్తడం మహేంద్ర గారు పరిగెత్తడం బకెట్లో బాంబులండి. ఇట్లా వచ్చాడు, ఆ ముందు మెట్టు ఉంటుంది కదా దాని మీద పడ్డాడు. సో మచ్ ఆఫ్ బ్లాస్టింగ్, ఆ ఇల్లు గోడలు అలా కదిలిపోయినాయి. సో వాళ్ళని తీసుకుని అంత ఘోరంగా ఉండేది మార్కాపూర్. అఫ్ కోర్స్ ఇట్ వాస్ కంట్రోల్. దెన్ ఐ వెంట్ టు నెల్లూరు, కావలిలో 4 years పనిచేశాను. ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ డిఎస్పీగా 2003లో ఒంగోలు వచ్చేసాను. దాంట్లో ఎలక్ట్రిసిటీ విజిలెన్స్లో పనిచేశాను. దానిలో కూడా బాగా కొంచెం ఇది చేసాము. 32 members. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు వచ్చారండి? వాళ్ళు లా అండ్ ఆర్డర్ వెంటనే 2004లో ప్రమోషన్ వచ్చి మనకి ఈయన ఉన్నారు కదా ఏకే మొహంతి గారు, ఆయన శిష్యులమే. మాకు ఈ వర్క్డ్ యాజ్ అడిషనల్ ఎస్పీ. ఆయన చిన్నపిల్లాడు ఉన్నప్పుడు గుంటూరులో పనిచేశారు. కొంచెం దాని మీద అంటే కొంచెం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సర్టన్ నేమ్స్. సో ఆయన పిలిచి సో గో టు రాజమండ్రి యాజ్ విజిలెన్స్ డిఎస్పీ, యూ హావ్ టు వర్క్ దేర్ ఫర్ 2 years. ఓకే చేస్తా అని చెప్పాను. విజిలెన్స్లో కూడా రమణ్ కుమార్ ఎస్పీ గారు వారి సారథ్యంలో మంచి కేసులు, రైస్ ఇవి, తర్వాత స్మగ్లింగ్ ఆఫ్ రైస్ ఫ్రమ్ కాకినాడ పోర్ట్ టు టాంజానియా, అది పట్టుకున్న పెద్ద కేసు అండి. అంతా చేశాను. రాజమండ్రి డిఎస్పీగా ఎప్పుడు చేశారు? రాజమండ్రి విజిలెన్స్ నుంచి ఇన్సిడెంటల్గా చీరాల మళ్ళీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. చీరాల డిఎస్పీగా వచ్చాను 2005 to 2007. ఎట్ ద టైం రోషయ్య గారు హీ వాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్. ఆ టైంలో అక్కడ చేశాను. 2007లో మళ్ళీ జకంపూడి రామ్మోహన్ గారు రాజమండ్రి మినిస్టర్, ఆయన నుండి నాకు కావాలని చెప్పి మళ్ళీ ఆయనకి అక్కడ పోస్టింగ్ ఎంచుకున్నాను. మళ్ళీ రాజమండ్రి లా అండ్ ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఓకే, రాజమండ్రి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేసుకొచ్చారు? రాజమండ్రి లా అండ్ ఆర్డర్ అంటే పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా. లేదండి, ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి కాస్త రౌడీజం ప్లేస్. రాజమండ్రి నల్లమన్ సందు, కోటగుమ్మం సెంటర్ అక్కడక్కడ కొంచెం కనపడతారు. ఉన్నాయి రాజమండ్రి ఉంది. నాకు ఇక్కడ రౌడీజం కంట్రోల్ చేసిన మాకు అసలు ఇది కానే కాదు. పైగా వాళ్ళు ఉఫ్ అంటే వెళ్ళిపోయే మనుషులు, కేకేస్తే పారిపో వాళ్ళు దెబ్బతిండి. నేను వెళ్ళేటప్పుడు లక్కీగా పెద్ద 307 కేసు అండి, పడాల రామారెడ్డి అని అతన్ని అటాక్ చేశారు కడప నుంచి తీసుకొచ్చి. ఆ కేసులో సరే అప్పుడు దాకా వాళ్ళకి మనకి నేను మాత్రం సక్సెస్ఫుల్గా వీ వెంట్ టు పాండ్యం, నంద్యాల, బ్రాట్ ఆల్ ద ఫెలోస్, బ్రాట్ దెమ్ టు కేసు బుక్ చేశాం. కేసు బుక్ చేసిన తర్వాత ఆ దెబ్బకి కాస్త ఇదైంది. తర్వాత ఆ కాలంలో ఏంటంటే ఎక్కువ అక్కడ పొలిటికల్ ఇదే మన ఎవరో రౌతు సూర్యప్రకాశ్ మీద SC ST కేసు పెడతాం, ఉండవీళ్ళ అరుణ్ కుమార్ మేము ఆయన మీద SC ST కేసు పెట్టారు, అంబేద్కర్ మీద అన్నాడని. మీరు ఏం చేసినా కేసు పెట్టను పొమ్మను. ఐ డిడ్ నాట్ రిజిస్టర్ కేసు. ఎస్పీ గారు శ్రీనివాసులు గారు, అరే మన బాధ్యత రిజిస్టర్ చేయడం కదంటే మెటీరియల్ ఉండాలి కదా, దేర్ షుడ్ బి సమ్ మెటీరియల్. హర్ష్ కుమార్ ఏదో గొడవ చేశారు. రాజమండ్రి ఏదో గమ్మత్తైన వాతావరణాన్ని బాగానే ఉంటుంది రాజమండ్రి లైఫ్లో. వన్ షుడ్ హ్యావ్, ఎందుకంటే మార్కాపురం తర్వాత రాజమండ్రి మీకు పర్లేదు బాగానే ఉంది రాజమండ్రి. బట్ పొలిటికల్లీ హైలీ సెన్సిటివ్ ప్లేస్ రాజమండ్రి కూడా. కానీ ప్రెషర్స్ ఉంటాయి కదా, బాగా ప్రెషర్స్ ఉంటాయి. ఆ టైంలో కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. పొట్టిలంక అనే గ్రామంలో దళితుల మీదను కాపు కమ్యూనిటీ అటాక్ చేయడం, ఒక దళితుడు చనిపోవడం. అప్పుడు నేను డిఎస్పీగా ఉంటాం, కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్. కొంచెం అరెస్ట్ చేసాం కానీ కొంచెం బాధ అనిపించింది. అంటే మీకు రెండు ఉన్నాయి, ఒకటి కారంచేడు ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మంచి ఇన్సిడెంట్స్లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవటం ఆఫ్ లేట్ తర్వాత అర్థమైంది. కారంచేడు ఇన్సిడెంట్ వరకు ఎస్పీ గారిని చూడటానికే భయపడేవాడు, ఎస్పీతో మాట్లాడిన భయం. కారంచేడు ఇన్సిడెంట్ తర్వాత రంగయ్యనాయుడు గారు ఐజీ గారు లా అండ్ ఆర్డర్ ఆయన వచ్చి మాట్లాడారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్తో అంటే రాజన్ గారిని డిఐజీ సిఐడి ఉన్నాడు. రాజన్ గారిని ఏదో చెప్పబోతుంటే ఇదిగో అతనికి బాగా తెలుసా, మ్యాన్ ఆన్ ద స్పాట్, లెట్ హిమ్ స్పీక్ అని. బికాజ్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దట్ ప్లేస్. నేను ఒక్కడనే మిగిలాను. 3 నెలలు ఆఫీసర్స్ రావడం పాటు దాంతో కాస్త భయం అనేది బెరుకు అనేది పోయిందండి. తర్వాత పెద్ద ఇన్సిడెంట్ వల్ల కూడా ఎక్స్పీరియన్స్ వీ గెయిన్డ్ అ లాట్. సార్ రాజమండ్రి తర్వాత ఎక్కడికి వచ్చారు? రాజమండ్రి తర్వాత విశాఖపట్నం. అవన్నీ మా విశాఖపట్నం ట్రాఫిక్ ఏసీపీగా చేశాను, కొన్నాళ్ళు మెరైన్లో పనిచేశాను. ఇక లాస్ట్ ప్లేస్ అడిషనల్ ఎస్పీగా ప్రకాశం జిల్లాకు. సిన్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఐ వాంట్ హ్యావ్ ఏ ఆనరబుల్ రిట్రీట్, అందుకని అక్కడికి వెళ్ళి చేశాను. సార్ వైశ్య బ్యాంక్ దోపిడీ ఆ కేసుని మీరు ఎలా బ్రేక్ తీసుకొచ్చారు? ఓకే, యాక్చువల్గా ఏకే ఖాన్ గారు డిఐజీగా మాకు పనిచేసిన కాలంలో డెకాయిటీస్ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా డెకాయిటీ జరిగాయి. హౌస్ డెకాయిటీ, హైవే డెకాయిటీ, బ్యాంక్ డెకాయిటీ, బ్యాంకు రకరకాల అఫెన్సులు జరిగాయండి. నాకు ఈ స్టువర్ట్పురం కంట్రోల్ క్రిమినల్ ఉంటాం. రెండవది నేను కావలిలో పనిచేసినప్పుడు సేమ్ మెథడ్. ఇక్కడ ఏంటంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని ఎస్పీ గారు ఉండేవారు, ఇక్కడ సిటీలో కూడా పనిచేశారు. చాలా ఫాస్ట్ అయినా నాకు 3 రోజులు ఆ యొక్క తెలియదు, నేనేదో తయారు చేశానని చెప్పి కమాన్ యూ ప్రిపేర్ ఆల్ ద జియో ట్యాగింగ్ అని చెప్పి ఇక్కడ ఫోటోలు వీడియోగ్రాఫ్ ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇక్కడ తయారు చేశాం.
దీని పర్వాలేదు ఏకే ఖాన్ గారు ఉండి యూ బీ ద ఇన్ఛార్జ్ ఆఫ్ రేంజ్ క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్, అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో డెకాయిటీలు కానీ రాబోయే సెన్సేషనల్ కేసు ఏం జరిగినా సరే యూ హ్యావ్ టు టేకప్ ద కేసెస్ అని చెప్పి చేసేవాళ్ళం. సరే, దాని మీద రకరకాల లాట్ ఆఫ్ డెకాయిటీస్, ఒకే దాంట్లో 28 డెకాయిటీలు రికవర్ చేయటం, ఒక దాంట్లో ఎక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చెంగన్నూరు, కేరళకి వెళ్ళి రికవర్ చేసుకురావటం, కొన్ని సందర్భాలు రకరకాలు చేస్తూ ఉండేవాడిని. ఆ రికార్డు మీద ఈ యొక్క గిద్దలూరులో జరిగిందండి. నంద్యాల వైశ్య బ్యాంక్ నుంచి ₹1 కోటి తీసుకుని డబ్బులు కారులో వస్తూ ఉంటే దాన్ని నల్లమల ఫారెస్ట్లో గిద్దలూరు పోలీస్ స్టేషను జస్ట్ దానికి ఒక 5 కిలోమీటర్లు ఎండ్ అవుతుంది, 5 కిలోమీటర్లు ఎండ్ అవుతుంది. ఆ ఏరియాలోకి రాగానే డెకాయిట్స్ వచ్చి దాన్ని డైవర్ట్ కారు తీసుకెళ్ళిపోయి ₹1 కోటి పోయినాయి. పోయిన తర్వాత మొదట్లో సరే ఎస్పీ గారు, నేను చీరాల డిఎస్పీని, కమాన్ యూ టేకప్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి బ్రిజ్లాల్ అని ఉండేవాడు, ఆయన చెప్పారు, వినీత్ బ్రిజ్లాల్. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంత అవతల పక్క లక్కీగా కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు డిఐజీ గారు, ఆయన కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ చేయటం. సో వీ కోఆర్డినేటెడ్ విత్ బోత్ పీపుల్. చాలా టెన్షను, ఎందుకంటే ఎంప్లాయీస్ని నాకు కొంచెం డౌట్, గతంలో నేను చేసిన ఎంప్లాయీస్ హస్తం లేకుండా ఇది జరగదు, ఎందుకంటే నోబడీ వాజ్ ఇంజ్యూర్డ్, ఇంజురీ లేదు అంటే గ్యారంటీగా హస్తం ఉంది అని చేసుకుని ఇమీడియట్గా చేసాం. అగ్గుమస్తాలని, తర్వాత అటెండర్లని వాళ్ళు లాక్కొచ్చేటప్పటికే వాళ్ళ యూనియన్స్ వెరీ పవర్ఫుల్ యూనియన్స్ అండి, బ్యాంక్ యూనియన్ చాలా. వాళ్ళ పాపం ఆయన రామాంజనేయులు అని చెప్పి వాళ్ళకి ఏదో పెద్ద క్యాడర్, CEO లాంటి క్యాడర్, ఆయన పరిగెత్తుకొచ్చి బాబా మీరు ఈ కొంచెం కాఫీ కాస్త బయట పంపించండి, లేకపోతే యూనియన్ వాళ్ళు ఏదో చాలా పవర్ఫుల్ అండి, ఆ దుంప తీస్తారంటే కాదని చెప్పన్నాము. పాపం ఆల్ ది వే కిషోర్ కుమార్ గారు అటు నుంచి రావడం, ఆయన మాట్లాడటం, మీకు ఎందుకే 1 వీక్లో చేస్తాం, బట్ యూ హ్యావ్ టు సఫర్ అని చెప్పటం. సరే, ఆయన కూడా పోలీసులు గట్టిగా నమ్మకం ఉంది, ఇన్ఫర్మేషన్ ఉందంటే వెళ్ళిపోయారు. లక్కీగా చిన్న క్లూ ద్వారా అది టెలిఫోన్, అప్పటికే కొత్తగా టెక్నాలజీ మొదలు పెట్టామండి, సెల్ ఫోన్ డేటా విశ్లేషణ ద్వారా నా దగ్గర శ్రీనివాసన్ ఎస్ఐగా ఉండేవాడు, బ్రహ్మాండం అనలైజ్ చేశాడు. వీళ్ళు ఎవరు మాట్లాడుకొని చూసి ఎస్ ఫలానా టార్గెట్ అటెండ్, వాడు మా దగ్గరే ఉన్నాడు. పట్టుకున్న తర్వాత ఏంట్రా అంటే మీరు అడగలేదు కానీ, నువ్వు పలానా వాళ్ళతో మాట్లాడి నువ్వు అడగలేదు కదా ఇప్పుడు చెప్పరా అని చెప్పి ఎక్కడెక్కడ పెట్టేవారంటే ఓ రకరకాల దానిలో మళ్ళీ దొంగలు, ఎందుకంటే వీళ్ళు దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ద అమౌంట్. చేసిన తర్వాత ఒక ఆటో డ్రైవర్ బాగుమరుతున్నాడు. ఈ ఆటో డ్రైవర్ గారు ఏం చేశాడు, పోయి ₹1,00,000 అతనికి వచ్చిన 4 lakhs అండి, తన యొక్క ఆటో పాత టైరు, చెడిపోయిన టైర్ ఉంటుంది చూడండి, దాన్ని ఊడదీసి ట్యూబ్ బదులు దాంట్లో క్యాష్ సర్దేశాడు. వాళ్ళ బాగుమరుతుడు నాకు 25,000 ఇమ్మన్నాడు. నీకేంట్రా ఇచ్చేది పోయేదో అని చెప్పి ఏదో 10, ఒక 2,000, 3,000 ఇచ్చాను. సో ఇతన్ని మేము ఇక టార్గెట్ చేసి పారిపోయారు. వాళ్ళకి మాకు తెలియదు వాళ్ళ దగ్గర, వాళ్ళు పారిపోయారు. పోయిన తర్వాత దాంట్లో 1,00,000 వరుసగా ఐ కుడ్ హ్యాపీలీ సే దట్ వీ హ్యావ్ రికవర్డ్ 92 lakhs. అప్పుడే కొత్తగా మిషన్లు వచ్చినాయి, డబ్బులు లెక్కలేకపోయేవాళ్ళం, మిషన్ ద్వారా కౌంట్ చేయొచ్చు. 92 lakhs, 1 crore 92 lakhs అంటే మంచి రికవరీ. చేసిన తర్వాత 1,00,000 తగ్గినాయి. ఎక్కడ అంటే వాడు చెప్పాడు, తీరా అక్కడికి వెళ్తే వాళ్ళ బావమరిది ఆ ₹1,00,000 కొట్టేశాడు. హ్యాపీగా నంద్యాలలో ఒక బార్లో ఖర్చు పెట్టి మళ్ళీ ఆ బారు వనరుని అన్యాయంగా వసూలు చేయడం తప్పదు. వీడు ₹6,000 తాగాడండి ఆ కాలంలో, 6,000 rupees 1 night. హైదరాబాద్ అంటే మీకు హ్యాపీగా తాగుతారు, అక్కడ తాగాడు. ఎందుకు తాగాడు, ఉన్నే వచ్చింది గారు, నన్ను ఏం చేయమంటాడు. సరే, తాగిన డబ్బులు రికవర్ చేశారు, చేశాను. అతన్ని దౌర్జన్యంగా వసూలు చేశాను, బార్ దగ్గర 25,000 వసూలు చేశాను. కరెక్ట్ కాదు కదండి, కరెక్ట్ కాదు కానీ చేయాలి రికవరీ కొన్ని సందర్భంలో. అదే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లీగల్ పబ్లిక్ ఇంట్రెస్ట్. వీ హ్యావ్ టు డెఫినెట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ని సేవ్ చేయాల్సిన బాధ్యత, ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రికవర్ యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ అమౌంట్. కానీ ₹1,00,000 వస్తున్న విషయం బ్యాంక్లో ఎంప్లాయీ ద్వారా బయటకు వచ్చింది. ఖచ్చితంగా అటెండర్ అండి, అటెండర్ అంటే ప్లాన్ ఎలా చేసేవాడు. అటెండర్ ఏంటంటే అతనికి అవసరం వచ్చింది. అటెండర్కి ఏంటంటే మామూలుగా ఏదో అప్పుడు కాలంలో యాక్చువల్గా రొటేషన్ స్కీమ్స్ అని మనీ స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఈ సస్టైన్డ్ లాస్ ఆఫ్ అబౌట్ 85,000 ఆర్ సో. ఆ డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వకపోతే అతను రోజు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏది అక్కడ చెస్ట్ నుంచి విజయవాడలో క్యాష్ ఎక్కడికి వెళ్ళేటప్పుడు నోబడీ టేక్స్ కేర్. నార్మల్గా దే హ్యావ్ టు ఫాలో సో మెనీ ప్రొసీజర్స్. మార్నింగ్ 6:30కి వెళ్ళాలి అంటే వాళ్ళు రావాలి, వాళ్ళంతా చెక్ చేయించుకోవాలి, లోపలికి వెళ్ళాలి, ఎవరో రానియకూడదు చేస్తే చివరికి అటెండర్ మీద ఆధారపడే స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఈ అబ్జర్వ్డ్ ఇట్, ఓహో వీళ్ళెవరు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పి పెట్టి వాళ్ళ యొక్క రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కొంతమంది క్రిమినల్స్ని వాళ్ళు హైర్డ్ అసాసిన్స్ అనమాట, క్రిమినల్స్ చెప్పుకోవడం, వాళ్ళంతా ప్లాన్ చేసి నేను పలానా టైంకి వస్తారని చెప్పడం ఆయనకి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఓకే, అంటే చీరాల ఆ కేసుని మీరు పూర్తిగా చీరాల అది స్టోర్ సార్ మీరు యాక్చువల్గా ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఈ 3 రేంజ్లో ఎన్నో కేసులు. నెల్లూరులో కప్పరాల తిప్ప అనే ఒక గ్రామం కూడా, అదే నేను చెప్పాను, ఆ గ్రామం కూడా పూర్తిగా డైవర్షన్ చేస్తుంటది. కాదండి, ఇప్పుడు
అది మీరు చెప్తున్న ప్రకాశం జిల్లా చీరాలను దాటిన తర్వాత బిట్రగుంటకి మధ్యలో వెంకటేశ్వరపాలెం అనే ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ ఎక్కువగా దొంగతనం చేయడానికి కారణం ఏంటంటే చెప్తాను. ఇప్పుడు కావలి నుంచి 18 కిలోమీటర్లలో ఈ కప్పరాళ్ళ తిప్ప అనేటువంటి గ్రామం ఉంది. ఇది కూడా ఎనదర్ సెటిల్మెంట్. యాక్చువల్గా దానికన్నా అందరికీ తెలిసిన ఫేమస్ పేరు ఏంటంటే బిట్రగుంట. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఓల్డ్ టైమ్ రైల్వే జంక్షన్. దానికి దీనికి ఇంత 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఆ రైల్వే బిట్రగుంట స్టేషన్ దాటితే వెంకటేశ్వరపాలెం అని రిమోట్ స్టేషన్, రిమోట్ ఏరియా. వెంకటేశ్వర గుడికి వెళ్ళిన వాళ్ళు వస్తుంటారు. అక్కడ దొంగతనం అవుతుంది. దానికన్నా వీళ్ళు కూడా ఈ బిట్రగుంట క్రిమినల్స్, కప్పరాల తిప్ప క్రిమినల్స్ కూడా దే ఎక్స్టెండ్ దేర్ స్పేర్ ఆఫ్ ఆపరేషన్ టు చెన్నై. ఎక్కువ చెన్నైలో విల్లివాకంలో వీళ్ళు రిలేటివ్స్ ఉంటారు. అక్కడ వెళ్ళి చెన్నైలో చేయటం, ఇటుపక్క వచ్చేసి విశాఖపట్నం దాకా చేస్తారండి. విశాఖపట్నం వాళ్ళ మోడస్ ఆపరేండి ఎక్కువ డైవర్టింగ్ ద అటెన్షన్. వాళ్ళు పోతూ ఉంటారు, మీరు రెస్ట్ తీసుకోవడం ఎక్కడ ఆగినానే, ఇదిగో బాబు 10 రూపాయలు పడిందని చెప్పి కింద పడంగానే టప్పని తీసుకెళ్ళిపోతారు. ఒకటి. రెండవది హౌస్ రాబరీ, డెకాయిటీ చేయరండి. కొట్టరు జనాన్ని, వీళ్ళంతా కొట్టకుండా రాబరీ చేసుకుని వెళ్ళిపోవడం, భయపెట్టి ఇస్తావా లేదా తీసుకెళ్ళడానికి చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గిపోయి వాళ్ళని కూడా బాగా కంట్రోల్ చేయగలిగాడు. ఎందుకంటే నాకు విచిత్రం, అఫ్కోర్స్ అతను కూడా వెళ్ళిపోయాడు. ఆ మనిషి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఎన్ని సెక్షన్లు వస్తాయో అన్ని సెక్షన్ల మీద కేసులు ఉండేవి. ఒకటి థెఫ్ట్, మామూలుగా క్రిమినల్స్ అంటే థెఫ్ట్, రాబరీ, డెకాయిటీ, ఎక్స్టార్షన్ అంటే బ్లాక్మెయిలింగ్, ఇవి ఉంటాయి. దీనిలో ఇతను ఇది కాకుండా 324 వాలంటర్లీ కాజింగ్ హర్ట్, రాబరీ కాజింగ్ హర్ట్, డెకాయిటీ కాజింగ్ డెత్, అన్ని రకాల కేసుల్లో పెద్ద ఇది చేస్తే సో హీ డస్ నాట్ డిజర్వ్ టు అని చెప్పి లక్కీగా ఎలిమినేట్ అయిపోయాడు. ఏ విధంగా అయ్యాడు ఏమండి? అని ఏ విధంగా ఎలిమినేటెడ్ వైల్ రిమాండ్ వెళ్తుంటే ఎస్కార్ట్లో పారిపోయాడు. కొట్టేశారు. అంటే మీరే ఓపెన్గా చెప్పిన ఎస్కార్ట్లో పారిపోయాడు. పారిపోతుంటే జనరల్గా పోలీసు చేస్తారు కదా, అదే జరిగింది. అంటే జనరల్గా మీరు చెప్తున్నారు కొంతమంది రౌడీ షీటర్ల విషయంలో ఒక ప్లాన్ తీసుకొని వాళ్ళ గొడవ చేయడం ఒకటి, రెండు ఎన్కౌంటర్ రూపంలో ఒకటి. ఈ రెండింటికి కరెక్ట్ అనిపిస్తుంటుందండి? కరెక్ట్ లీగల్లీ స్పీకింగ్ నో, బట్ వీ హ్యావ్ టు. అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చూడండి, ఖచ్చితంగా తప్పదండి. ఎందుకంటే కానీ వాళ్ళకి పౌర హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి ఖచ్చితంగా. వాళ్ళు మంచి వాళ్ళు. పౌర హక్కులు ఉంది ఎవరికండి? మామూలుగా నువ్వు మంచి పని చేస్తే డెఫినెట్లీ హ్యూమన్ రైట్స్, బేసిక్ రైట్స్, సివిల్ రైట్స్, ఎవ్రీథింగ్ విల్ అప్లై టు దెమ్. బట్ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని చంపేసి, నేను ఇంకొక అతను నాటకరాని మురళి అని అతను కూడా ఎన్కౌంటర్లో వెళ్ళిపోయాడు. హీ కమిటెడ్ 2 రేప్స్, 1 ఇన్ ద మార్నింగ్ అండ్ 1 ఇన్ ద ఈవినింగ్. ఎంత నేషనల్. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఎస్పీ గారు, బిట్రగుంట పోలీస్ స్టేషన్లో జరిగింది అది. అఫ్కోర్స్ ఈజ్ నాట్ ఎ క్రిమినల్. అతను మామూలుగా ఇది ఎక్కువయ్యి ఒక ముసలామిని పొద్దున పూట 50 years ఏజ్ ఉమ్మని కళ్ళు తాగడానికి, జనరల్గా గౌడ కమ్యూనిటీ కళ్ళు అమ్ముకుంటారు, కళ్ళు తాగడానికి వెళ్ళి హీ కమిటెడ్ రేప్ ఆన్ హర్. అప్పుడు ఎస్ఐ గారు అసలు టేకప్ చేయలే. నేను వెళ్ళిన తర్వాత కేసు రిజిస్టర్ చేశాం. ఇది చేసిన తర్వాత నేను ఇంకొక చిన్న పాపని మీ నాన్న రమ్మంటున్నాడని చెప్పి పిలిచి స్కూల్ ప్రెమిసెస్కి అవతల బిట్రగుంట రైల్వే జంక్షన్ దగ్గర రేప్ చేశారు. సచ్ పీపుల్ దే డోంట్ డిజర్వ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు, అతను కూడా వెళ్ళిపోయాడు. సరే తప్పదండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జాబ్. ఎందుకంటే ఇక్కడైతే ఎన్కౌంటర్ పేరు నక్సలైట్, మేము అట్లా చేయడానికి లేదుగా, వీ హావ్ టు ఫాలో ది సిస్టమ్స్, మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ, రకరకాలు చాలా. కానీ ఒంగోలు జిల్లాలో ఎక్కువగా SC ST కేసులు నమోదవడం కారణం ఏమంటారు? మెయిన్ కారంచేడు ఇన్సిడెంట్ రీజన్ అండి. 1985లోనే దళిత్ అనే పదం బయటకు వచ్చింది కారంచేడు ఇన్సిడెంట్ తర్వాత ఈ దళిత మహాసభ కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, బొజ్జా వెరీ సిన్సియర్. తారకం గారు ఏ మాట కామాట చెప్పుకోవాలి, లాయర్గా తన పని, తర్వాత ఒక యాక్టివిస్ట్గా తన పని చేసేవాడు. రాజశేఖర్, వీళ్ళకి కేసులు పెడుతున్నారు కానండి, అసలు నిజంగా అవమానపడుతున్న దళితులకు మాత్రం అన్యాయం జరుగుతుంది అనేది వాదన ఉంది. ఒప్పుకుంటానండి. కానీ ప్రకాశం ఏజ్ అలయన్స్ ఒకటండి, అది మాత్రం 90% తగ్గిందని చెప్పాలి. ఒకటండి, దీనిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే డైరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది SC SCలకి వేరే రైతులు అలవాటు చేశారండి కేసులు పెడతాం, తీవ్ర వాళ్ళ మీదకి వచ్చినాయి. అది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే నార్మల్గా విలేజెస్లో ఇంకా ఆ పద్ధతులు మారల. పాతకాలంలో ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అండి, బూర్జువా మెంటాలిటీ అండి, ఇంకా మారల. తర్వాత కొద్ది ఎక్కడైతే రిమోట్ ఏరియాస్లో మాత్రం కాస్త జరుగుతూ ఉన్నాయి. జరిగిన సంఘటనలు ఎక్కువ చెప్పుకోరండి, హైలైట్ జరగట్లా. కానీ కారంచేడు ఇన్సిడెంట్ వల్ల కొద్దిగా చెప్పడానికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అడిషనల్ ఎస్పీగా ఉండగా ఒక కేసులో DSP గారు సరిగ్గా చేయడానికి నాకే ఇంట్రెస్ట్ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి జయలక్ష్మి అని నా దగ్గర ASP ఉండేది, తర్వాత SP అయింది. సో నేను టేకప్ చేసిన తర్వాత వాళ్ళంతా విట్నెస్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళేమో అయ్యా ఏంటంటే కేసు ఏంటంటే
ఒక చౌదరి గారు రచ్చబండ మీద కూర్చున్నాడు, మళ్ళీ దళిత కుర్రాడు వచ్చి పక్కనే కూర్చున్నాడు. బికాస్ దే నో దేర్ రైట్స్. ఈయన ఇలా చూశాడు, అదే జరిగింది, అంతకనే లేదు. సో ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యూమిలియేటింగ్. సో దాని మీద మరి జరగలేదు కదా అని సరే లీగల్ పాయింట్కి వచ్చింది. బట్ దాని మీద నేను వెళ్ళిన తర్వాత ఎస్ ఇట్ సెల్ఫ్ హ్యూమిలియేటింగ్. ఎందుకంటే హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్ హ్యూమిలియేటింగ్ ద క్యాస్ట్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్ ఇట్ అమౌంట్స్ టు SC ST అరెస్ట్ చేసి లోపల వేసాడు 10 మంది. తప్పదు, కొన్ని జరుగుతుంది. కానీ మీరు చెప్పినట్టు ఏంటంటే ఇంకా సంఘటనలు బాగా తగ్గినాయండి, సంఘటనలు మాత్రం బాగా తగ్గినాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో మాత్రం డెఫినెట్గా అవేర్నెస్ వచ్చింది. ఇక మీరు చదివితే ఎందుకు కేసులు పోతాయి అంటే మెయిన్ ఏంటంటే దీనికి అదే లాయర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. దానికి ఏంటంటే రీజన్స్ ఆర్ సో మెనీ. నెంబర్ 1, మొదట్లో ఉన్న హుషారు రెండోసారి ఉండదు. రెండవది ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది విక్టిమ్స్ ప్రొటెక్షన్ లేదు. విక్టిమ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇతర దేశాల్లో ఉన్నట్టు విక్టిమ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు ఉండాలి. అది లేనందువల్ల మోతిబారు రైతులు కానివ్వండి, డబ్బులు ఉన్నవాళ్ళు కానీ కేసులు ఎవరి మీద పెడతారు? సహజంగా అదర్ సైడ్ డబ్బులు ఉన్నవాళ్ళే అనుకుందాం, ఉండొచ్చు, లేనని కూడా ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ఆఫర్ సర్టన్ మనీ. రెండోది వీళ్ళ రిలేటివ్స్ని మేనేజ్ చేస్తారు. రేపొద్దున మీరు మా పొలాల్లో పనిచేయాలి, మరి మనకి ఎందుకురా అయ్యగారితో తగాదా. మూడోది కాంప్రమైజ్. అతను కూడా కొన్ని సందర్భాల్లో అయిపోయింది ఇంకెందుకు అని చెప్పి అంటుంటారు. నాలుగోది ఏంటంటే ఎక్కువ మానిటరీ కన్సిడరేషను, అంటే అన్నీ అనకూడదు కానీ కొన్ని మానిటరీ కన్సిడరేషన్ కూడా ఉంటాయి, దానివల్ల కేసులు వేగిపోతున్నాయి. ఓకే సార్, మీరు ఒంగోలు ఆ ప్రాంతాలు పనిచేసిన టైంలో సినీ దర్శకుడు టి. కృష్ణ గారితో మీకున్న పరిచయం ఏంటి? ఓకే, నేను 1979లో ఈపురపాలెం నుంచి టంగుటూరులో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. టంగుటూరు ప్రక్కనే కాకటూరి వారిపాలెం గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన వ్యక్తే తొట్టింపూడి కృష్ణ. సో ఆయన కురవాడు, నేను కూడా యంగ్ ఏజ్లో ఉండేవాడిని. సో ఈ కృష్ణ నేతను ఈ ప్రజానాట్య మండలి వాటితో తిరగటం, అలాగే పోకూరు బాబురావు అని ఒక ఆయన ఆంధ్రా బ్యాంక్ ఎంప్లాయీ, వాళ్ళ బ్రదర్ పోకూరు వెంకటేశ్వరరావు, వాళ్ళు కలిసి ఈ తరం పిక్చర్స్, ఈ తరం ఫిల్మ్స్ అని పెట్టి సినిమాలు తీయడానికి వాళ్ళకి మాదాల రంగారావు గారి స్ఫూర్తి. సో 79లో మాదాల రంగారావు గారు టంగుటూరు గ్రామంలోనే ఈ నేటి యువతరం కదిలింది అనే సినిమా తీశారండి. ఆ సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్ అయితే నేను మళ్ళీ వేషం వేయాల్సి వచ్చింది. టి. కృష్ణ బతిలాడితే దాంట్లో ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ని ఈ యొక్క టొబాకో వర్కర్స్ అంతా టిఫిన్లు పెట్టి కొడతారు. కొట్టినప్పుడు సెకండ్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ డిస్పర్స్ చేయాలి. సో యాక్చువల్గా నా పేరు గలానే సాయిబాబా అని ఫైర్ ఆఫీసరు, ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేయమన్నారు. ఆ టైంలో ఆయన రాలేకపోయాడు. సరే కృష్ణ వచ్చి బతిలాడాడు, కొంచెం నిలబడండి చాలంటే సరే కుర్రాళ్ళని కదండి కళ్ళజోడు పెట్టాను, కూలింగ్ గ్లాస్ పెట్టుకెళ్ళి వాళ్ళందరినీ కొట్టాను. తీరా సినిమా చూసుకుంటే ఒక్క షాట్ వెళ్ళిపోయాయి. మా ఆవిడందరినీ తీసుకెళ్ళి చూద్దామంటే ఒక షాట్ అటు వెళ్ళిపోయి ఎవరో పోలీసు వచ్చి. అలా టి. కృష్ణ పరిచయం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తర్వాత 2-3 సినిమాలు తీశారు ఒంగోలులో కూడా. రాజశేఖర్ హీరోగా ఒక సినిమా ఒంగోలు తీశారు, వందే మాత్రం గుర్తులేదు సినిమా పేరు. రాజశేఖరు, ఈ అమ్మాయి విజయ నిర్మల, విజయశాంతి అంతా అలా తిరుగుతుండేవాళ్ళు వందే మాత్రం సినిమా తీసినప్పుడు. అప్పుడు మినిస్టరు ఎస్కార్ట్ ఏ ఉండాలి, పైలట్ ఎలా ఉండాలి అన్నీ టి. కృష్ణ అడుగుతుండేవాడు. నేను అది సరే చెప్తాను, తెలిసిన చెప్పాను. సో ఇక మా ఇద్దరికి ఒక ఇన్సిడెంట్లో 1979లో ఆగస్టు 15వ తారీఖున ఒక హత్య జరిగిందండి. ఆ హత్యలో ఒక టీచర్, వాళ్ళ విలేజ్ అని టీచర్ చనిపోయారు. ఆ అభియోగం వీరి యొక్క పెంపుడు తండ్రి అనేటువంటి గూడూరు కోటయ్య గారు, మిగతా ఇద్దరి మీద కేసు పెడతాం. ఆ కేసులో నేను చాలా ఎక్స్టెన్సివ్గా ఎక్కడ దొరుకుతాడా అంటే వీళ్ళంతా పికాక్ బిజినెస్ వాళ్ళు మెడ్రాస్లో ఉంటారు, అటు తిరిగి ఇటు తిరిగి గందరగోళం చేస్తుంటే సిఐ గారు నన్ను తిట్టేవాడు, ఏమయ్యా నీకేం పని లేదా, బోల్డని కేసులు ఉన్నాయి కదా. దాని తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ పడింది. యాంటిసిపేటరీ బెయిల్ అప్పటిదాకా తెలియదు, కొత్తగా 1973లో సిఆర్పిసి వచ్చింది. సంజయ్ గాంధీ గారికి వాడారన్నారు ఆంధ్రప్రదేశ్లో, అంటే నా నాలెడ్జ్లో, మిగతా జరిగి ఉండొచ్చు కానీ అప్పుడు చెప్పడం మాత్రం ఏపీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కేస్ యాంటిసిపేటరీ బెయిల్. అరెస్ట్ కన్నా ముందే బెయిల్ ఇవ్వచ్చును. అసలు ఎట్లా బెయిల్ ఇస్తారని చెప్పి పీపీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నీకు తెలియదులేవా దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అని చెప్పి చూపించారు. మొత్తం దానికి అటాక్ చేసాము. చేసిన తర్వాత కొంచెం నన్ను ఆపేవాళ్ళు, అర్థమయ్యేది కాదు ఎందుకు ఆపి. సరే తర్వాత సహజంగా దే ఆఫర్డ్ సమ్ మనీ, ఐ రిజెక్టెడ్. సో అది తెలియని కాలం నాకొద్దు, మీరు మిగతా వాళ్ళకి ఇవ్వండి అని చెబితే ఆ పెద్ద ఆయన తిట్టాడు, నువ్వేం పెద్ద ఇదా, మేమంతా కరప్ట్. నో, ఇఫ్ యూ టేక్ అదర్వైజ్. సరే మొత్తానికి ఏదో కేసు చేశాము. సో మొత్తానికి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు, అరెస్ట్ అయ్యాము, కేసు అయింది. కేసు అయిన తర్వాత అఫ్కోర్స్ వాళ్ళు రాజీ పడ్డారు అనుకోండి. ఆ సందర్భంలో కేసు అయినప్పుడు ఏంటంటే ఆయన టీచర్ అండి చనిపోయినాను, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఇద్దరిదే ఒకే ఊరు.
సో వాళ్ళని బెదిరిస్తుండేవాళ్ళు. ఈ టి కృష్ణ అనే అతను సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టర్ మాదాల రంగారావు దగ్గర ఏదో జూనియర్గా ఉండేవాడు. మాదాల రంగారావు కూడా ఆ సినిమాలు తీస్తూ ఒంగోలులో ఉండేవాళ్ళు. ఈ కుర్రాడు ఏంటంటే గూడూరు కోటయ్యని ఈ కంచర్ల వెంకటేశ్వర భార్య, ఆమె యొక్క తమ్ముడు వీళ్ళంతా పోయి ఒక పండగ నాడు దీపావళి ముందు రోజు, నువ్వే అసలు మా భర్త చనిపోవడం కారణం, అసలు నువ్వు చేస్తే మామూలుగా అది చేస్తాను ఏదో మాట్లాడితే టి కృష్ణ వచ్చి ఒక తుపాకీ చూపించా, ఎవరిని వస్తే మిమ్మల్ని కాల్ చేస్తానని చెప్పి టి కృష్ణ చూపించాడు.